పెండ్లి కుమారుడైన మహిమా బాలుని యొక్క మహిమ రూపము ఎదుట మహిమ గల వధువుగా రూపాంతరపరచబడుటకు తెంచిన ప్రియులారా, మహిమ బాలుని యొక్క మహిమ గల ఆత్మచేత మహిమ పోలికగా మార్చబడి మహిమ గల వస్తువుగా రూపాంతరపరచబడి మహిమ మేఘమెక్కగలిగిన మహాధన్యతను త్రిత్వ తండ్రి మనకెల్లరకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రియమైన వారలారా, ఈ దినము మన మహిమ మందిరము యొక్క మహిమ ప్రస్థానములో ఒక ముఖ్యమైన దినము ఏమిటంటే మహిమ మందిరము యొక్క 5వ సంవత్సరములో అనగా 5వ వార్షికోత్సవములో తొలి సర్వారాధన దినము. తొలి సర్వారాధన దినము. ఈ 5వ సంవత్సరములోని తొలి సర్వారాధనలో నుండి ఈ మహిమ ప్రస్థానమును కొనసాగించుటకు మహిమ బాలుడు తన మహిమ గల నేత్రములలో నుండి మనకు అనుగ్రహించు ఉన్న మహిమ ప్రత్యక్షత. చెప్పండి. ఈ మహిమ మందిరములోని 5వ వార్షికోత్సవ మహిమ ప్రస్థానమును కొనసాగించుటకు మహిమ బాలుడు తన మహిమ గల నేత్రములలో నుండి అనుగ్రహించు ఉన్న మహిమ అంటే బాధపడకండి. గరిట నిండా కూర వేస్తే సంతోషమా, ఏదో ఒక ముక్క వేస్తే సంతోషమా? గరిట నిండా వేస్తే సంతోషమా? బా ఎంత ప్రేమ. అదే ఒక గరిట వేస్తే సంతోషమా, 2 గరిటలు వేస్తే సంతోషమా? 2 వేస్తే ఇంకా అధికమైన సంతోషం. అయ్యా, ఎలాగున భూ సంబంధమైనటువంటి వాటిని వరుసగా క్రమముగా అధికముగా అందుకోవటానికి ఆశిస్తామో, ఆత్మ సంబంధమైన వాటిని కూడా ఏం చేయాలి? మనం వరుసగా క్రమముగా అధికముగా అందుకోవడానికి అంతరంగం ఎప్పుడు కూడా ఆశించాలి. అంతరంగం ఎప్పుడు కూడా ఆశించాల, అరులు చాచాలి. లేకపోతేనో చెప్పండి, అధికముగా అందుకోవాలని ఆశించలేకపోతే చెప్పండి, మనకు దొరకదు, దక్కదు. రైట్. ఆ క్రమములో మహిమ బాలుని యొక్క మహిమ గల నేత్రములు మనకు అందించు ఉన్న మహిమ ప్రత్యక్షత ఏమిటి అంటే 3 మాటలు రిఫరెన్స్ చదువుకుంటే అప్పుడు ఆ 3 మాటల యొక్క భావం కూడా మనకి బోధపడుతుంది. కొంచెం ఈరోజు చిన్న ఎక్సర్సైజ్. మత్తయి సువార్త 2వ అధ్యాయం 20వ వచనం
చివరి భాగం. సారీ, మత్తయి సువార్త 1వ అధ్యాయం 20వ వచనం చివరి భాగం. 1వ అధ్యాయం మా ఆమె గర్భము ధరించినది. ఆ చివర్లైన అండర్ చేసుకోండి. పరిశుద్ధాత్మ వలన కలిగినది అనేది అండర్లైన్ చేసుకోండి. పరిశుద్ధాత్మ వలన కలిగినది అనేది అండర్లైన్ చేసుకోండి. ఇప్పుడు రెండవది, యోహాను సువార్తలోనికి రండి. 3వ అధ్యాయములోనికి రండి. 6వ వచనం చివరి భాగం చదవండి. మొదటిది ఏమిటి? అనగా అనగా ఆత్మ మూలముగా కలిగినది. మొదటిది కలిగినది. రెండవది ఆత్మ మూలముగా జన్మించినది. జన్మించినది అనేది బ్రాకెట్ లో పెట్టుకుంటే ఆత్మ మూలముగా కనినది. జన్మించినది కానీ ప్రాసలో గుండా చెప్పుకుంటే ఏమనర్థం? ఆత్మ మూలముగా కనినది. కనినది 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 జన్మించినదన్నా కనింది అన్నా. జన్మించడమేమో పుట్టడం, కనటమేమో పుట్టించటం. ఒక భాగమే కదా, ఒకటటు ఒకటిటు అంతే. ఇప్పుడు 3వ భాగం ఎన్ని చదువుకున్నాం మనం? ఏమ్మా 2 చదువుకున్నాం. ఏంటవి? ఆత్మ మూలముగా కలిగినది. ఎక్కడుంది? మత్తయి సువార్తలో. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఇది మొదటిది. రెండవది ఆత్మ మూలముగా జన్మించినది అంటే కనినది. మూడవది ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం చివరి వచనం లేదా 22వ వచనం. ఏమన్నది 22వ వచనంలో? మరలా ఈ మాటని ఆత్మ మూలముగా అనేది అండర్లైన్ చేసుకొని కట్టబడుచున్నారు అని అండర్లైన్ చేసుకోండి. కట్టబడుచున్నారు వచ్చేసిందా వరుస? ఆత్మ మూలముగా కలిగినది, ఆత్మ మూలముగా జన్మించినది అంటే అది బ్రాకెట్ లో పెట్టుకుంటే కనినది, ఆత్మ మూలముగా కట్టబడినది. ఎక్కడున్నది ఈ ఆత్మ మూలముగా కలిగిన కనిన కట్టబడిన స్థితి? ఎక్కడ ఉన్నది? అది మహిమ బాలుని యొక్క మహిమ గల దృష్టిలో, మహిమ బాలుని యొక్క మహిమ గల మహిమ నేత్రములలోని మహిమ ప్రత్యక్షతలో ఉన్నది. కనుక ఏం చేస్తాం? మన జనకులు మనకి చెప్పారు ఏమని? ఆయనను చూచినా అని కూడా ఏమన్నారు? ఇటు స్థితికి ఇది ఎప్పుడు ఉండేదే. ఈ కథే కథ, గోడవతల కథ. ఈ కథే ఏ కథ? గుట్ట కింద పల్లి అంటారే. గుట్ట మీద పల్లి కావాలా, గుట్ట కింద పల్లి కావాలా? వెళ్తా ఉంటే చిత్తూరు వెళ్తా ఉంటే తగులుతూ ఉంటాయి ఈ పేర్లన్నీ. ఏమని? గుట్ట కింద పల్లి. గుట్ట మీద పల్లి ఏమిటి? గుట్ట మీద పల్లె మోషే గారు ఉన్నటువంటి ఆ యొక్క కొండ, ప్రార్థనా కొండ. గుట్ట కింద పల్లేది ఇక కింద ఉండేటటువంటి జాతర అంతా, సాధక బాధకాల జాతర అంతా ఏమిటది? గుట్ట కింద చెప్పండి, ఏమిటది? గుట్ట కింద పల్లి అంటే చిట్టా ఇప్పటం అన్నమాట. ఏమిటి చిట్టా? ఏంటమ్మా అంటే ఇటు స్థితికి ఈ గుంపులో ఉందామా,
ఆయనను చూచినా ఆ గుంపులో ఉందామా? ఏమ్మా అర్థమవుతుందా? చిత్తూరు వారు అర్థమవుతుందా? ఈ గుంపులో ఉండాలంటేనో ఒక పని చేస్తే చాలు అంతా. ఆ ఒక పని చేయలేకపోతేనో అన్ని. ఆ ఒక పని చేయలేకపోతే అన్ని. ఏమిటన్నీ? అన్ని అడ్డులే, అన్ని చిక్కులే, అన్ని బాధలే, అన్ని సమస్యలే, ఇక అన్నీ కూడా గడ్డులే. అంతా గడ్డేనయ్యా. అందుకే చెప్పండి, మహిమ బాలుని యొక్క మహిమ నేత్రములు మనకు అందించు ఉన్న మహిమ ప్రత్యక్షత. కొన్ని దినాల క్రితం మనం ఎలాగనైతే చెప్పుకున్నామో, ఏమని? మహిమ బాలుని యొక్క మహిమ సారేకు వెలుపలనున్నదంతా కృత్రిమమే, అంటే కృత్రిమ, ఆర్టిఫిషియల్ అని ఎలాగైతే చెప్పుకున్నామో, ఆ క్రమములోనే ఈ మహిమ బాలుని యొక్క మహిమ గల నేత్రముల వెలుపల ఉన్నదంతా కూడా ఏమిటి? అన్ని అడ్డులే, అన్ని చిక్కులే, అన్ని అడ్డులే, అన్ని ఇంకన్ని ప్రాబ్లమ్స్ అన్నమాట. ఇంగ్లీష్లో ఏమంటారంటే అన్సాల్వ్డ్ ప్రాబ్లమ్స్. ఇంకొంచెం లోపలికి వెళ్ళి చెప్పాలంటే అన్రిజాల్వ్డ్ కాన్ఫ్లిక్ట్స్. అన్సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ అంటే ఏంటంటేనో ఇవేమో చిన్నవన్నీ. అన్రిజాల్వ్డ్ కాన్ఫ్లిక్ట్స్ అంటేనో దేశాలకు మధ్య ఉండేటప్పుడు. ఇంకోటి ఏమని చెప్పుకున్నాం? అన్సాల్వ్డ్ ప్రాబ్లమ్స్. అన్సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ అంటేనో ఏదో సంసారం, దేశం లోపల ఉండేటటువంటివి, గోడవతలు ఉండేటటువంటివో అన్రిజాల్వ్ అంటే ఇక వాటిని ఏం చేయలేరు, పరిష్కరించలేరు. అయ్యా కనికరించండి. ఒక్కటి చేస్తే చాలు, ఏముండవు, అన్సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ ఉండవు, అన్రిజాల్వ్డ్ కాన్ఫ్లిక్ట్స్ కూడా ఉండవయ్యా. ఏం చేయగలిగితే ఈ మహిమ బాలుని యొక్క మహిమ నేత్రములు ప్రత్యక్షపరచుచున్న ఆ మహిమ ప్రత్యక్షతను అందించుచు ఉన్న ఆ మహిమ గల దృష్టిని మాత్రమే చూస్తూ ఉంటే ఇంకా ఏది ఉండదు. కాబట్టి ఇప్పుడు ఏం చెప్పుకుందాం? ఆ మహిమ దృష్టికి వెలుపల ఉన్నదంతా కూడా ఏమిటి? అంతే. అన్రిజాల్వ్డ్ అనుకోండి, అన్సాల్వ్డ్ అనుకోండి, అంతే. అంతా ఇకదే చరిత్ర అనుకున్నాం. గుట్ట కింద పల్లి వద్దయ్యా. ఏం కావాలి? నేను ఎందుకని గుట్ట కింద పల్లిని ఎందుకు చెప్పుకుంటున్నామంటే, ప్రభు ఈ రాకడ కాలం సూచనలు ఏమని చెప్పారు? మిద్దె మీద ఉండువాడు ఏదైనా తీసుకొని పోవటం. గుట్ట కింద అసలు వద్దు. నీకు పని అంతా ఎక్కడ? మిద్దె మీదే, గుట్ట మీదే నీకు పని అంతా. ఏవైనా సరే యా. మరి ఈ మహిమ నేత్రములు అందించు ఉన్న ఈ మహిమ ప్రత్యక్షతని నేను అందుకోవాలి అని అంటే మరి ఏం చేయాలి? నేను కూడా చెప్పండి. గుట్ట మీదకి రావద్దా? మిద్దె మీదకి రావద్దా? అందుకే ఏమన్నా ఆత్మ తండ్రి అంటే మనకు చూపించారు, తొట్టెలోనికి తొంగి చూచేవారే ఈ ధ్యానపు మెట్లు ఎక్కి తొట్టిలోనికి తొంగి చూచేవారే మహిమ బాలుని యొక్క అంతరంగమును తేరి చూడగలిగిన వారు, తొంగి చూచేవారే తేరి చూడగలిగినటువంటి వారు. ఏం కావాలి? ఆ తొట్టి యొద్దకు ఎక్కి వెళ్ళగలిగినటువంటి స్థితి. ఆ ధ్యానములో ఏం చేయాలి నీవు? ఏమ్మా లేదయ్యా, కిందంత దోమలయ్యా, ఈ ముసిరిని కిందంత ఈగలయ్యా, ఆ బాధలయ్యా, ఈ బాధలయ్యా అంటే
తప్పదు. ఎందుకు? ప్రసంగి గారు చెప్పారు, అన్ని పరిశోధించామన్నారు. చెప్పాలి వెంటనే. కనెక్ట్ అయిన వాడు, స్పిరిట్తో కనెక్ట్ అయిన వాడు వెంటనే అలా అనేస్తారు అంతే. గాలి విసరకుండా చేయలేదు. గాలి మీద ఎవరికి అది ఉన్నది కాబట్టి వస్తుంది. ఏమిటది? అది ఈగలైనా దోమలైనా చీమలైనా ఉన్నాయి కాబట్టి ఏమవుతాయి అవన్నీ? వాటన్నిటినీ కూడా ఉద్దిగించుకొని ఈ మహిమ బాలుని తొట్టి యొద్దకు ఎక్కి వెళ్ళి తొంగి చూచి, తొట్టెలోనికి తొంగి చూచి మహిమ బాలుని యొక్క మహిమ నేత్రములను తేరి చూచినప్పుడు చెప్పండి, ఇంకా ఇకది పర్లేదు, ఇంకది అంతే. ఆ క్రమములో మరి ఆ మహిమ బాలుని యొక్క మహిమ నేత్రములు ఈ 5వ వార్షికోత్సవం యొక్క తొలి సర్వారాధన దినమున మనకు అందించుచు ఉన్న మహిమ ప్రత్యక్షత ఏమిటి అనంటే ఆత్మ మూలముగా కలిగింది. ఆత్మ మూలముగా కలిగింది. 2 ఆత్మ మూలముగా కనినది. 3 ఆత్మ మూలముగా అయ్యా చక్కని మాట చెప్పావు. ఆత్మ మూలముగా కలిగినది ఆత్మ, ఆత్మ మూలముగా కనినది ఆత్మ, ఆత్మ మూలముగా కట్టబడినది ఆత్మ. మరి ఎట్లాగూ ఈ మానవ జ్ఞానానికి చెప్పండి, ఆత్మ అంటే ఏమిటి? ఈ మానవ జ్ఞానానికి ఆత్మ అంటే ఏమిటి? అదృశ్యమైనది, అగోచరమైనది. ఆత్మ అంటే ఏమిటి? మానవ జ్ఞానానికి అదృశ్యమైనది, కనికరించండి. ఈ మానవ స్థితి అదృశ్యమైనటువంటి స్థితిలోనే అస్పృశ్యమైన స్థితిలోనే, అంటే తాకలేని, స్పర్శ ద్వారా తెలుసుకొనలేనిది అస్పృశ్యమైనది. అస్పృశ్యమైన స్థితిలోనే నీ ఆత్మను ఏం చేయగలుగుతున్నది? గ్రహించగలుగుతూ ఉన్నదయ్యా. ఏమిటి? మానవ కనుక ఈ మానవ జ్ఞానము యొక్క మానవ పరిధిని, పరిమితిని నీవు తీసివేస్తే అప్పుడు ఏం చేయగలను? ఆత్మమూలముగా కలిగిన స్థితిని నేను ఏం చేయగలను? కొంత దృష్టించగలను. కొంత నేను దృష్టించగలను. అయ్యా పరిశుద్ధాత్మ తండ్రి, జగత్తు పునాది వేయబడక పూర్వమే సృష్టిని, అందులో ఉన్న సమస్తమును కలిగించటానికి ఏం చేస్తూ ఉన్నావు నీవు? అగాధ జలముల మీద అల్లాడుచూ ఉన్నావే. ఏం చేయటానికి? సృష్టిని, అందులో ఉన్న సమస్తమును కూడా కలిగించటానికి. ఏం చెప్పుకుంటున్నాం? ఆత్మ మూలముగా కలిగినది. అయ్యా నీవు జగత్ పునాది వేయబడక పూర్వము నుండి నిత్యత్వము వరకు కూడా ఏం చేస్తూనే ఉన్నావు? కలిగించటానికి అల్లాడుతూనే ఉన్నావు. కలిగించటానికి సృష్టిని, అందులో ఉన్న సమస్తాన్ని. రైట్. సృష్టి కలిగింది, అందులో ఉన్న సమస్తం కూడా కలిగింది. అందులో ఎవరు కూడా కలిగారు? నేను.
ఇప్పుడు చెప్పండి, అల్లాడుచున్న ఆత్మ మూలముగా కలిగిన నీలో ఏమిటి? అల్లాడుచున్న ఆత్మ మూలముగా కలిగిన నీలో ఆత్మ మూలముగా కలిగినది ఎంత? ఆత్మ మూలముగా లేదయ్యా. ఏంది ఆత్మూలంగా కలగడం అంటే? అమ్మా నాన్న ఇచ్చింది ఏంటో తెలుసు, నాకు మా ఆయన తెచ్చేది ఏంటో తెలుసు, నేను తినేదేంటో నాకు తెలుసయ్యా, కానీ ఏం తెలియదు నాకు. ఆత్మ మూలముగా కలిగిన నాలో ఆత్మ మూలముగా కలిగినదెంతో. ఎందుకని? జగదుత్పత్తి అంటే జగత్పునాది వేయబడక పూర్వము నుండి నిత్యత్వము వరకు ఆత్మ తండ్రి ఏం చేస్తున్నారు? ఒక పాయింట్ కొరకే, ఒక పని కొరకే. ఏ పని? కలిగించే పని. ఆత్మ మూలముగా కలిగించే పని. ఏ పని? ఆత్మ మూలముగా ఆ కలిగించే పని కొరకు ఆయన అల్లాడుతూ ఉన్నాం. అయినా ఆ అల్లాడుతూ ఉన్న ఆత్మ వలన నీవు నేను కలిగించబడ్డాం. నీవు నేను ఎందుకు? సృష్టి అందులో ఉన్న సమస్తం కూడా ఆయన అల్లాడటాన్ని బట్టి కలిగింది కదా. ఆ కలిగిన సృష్టిలో ఎవరు కూడా ఉన్నారు? నీవు నేను అందరం కూడా ఉన్నాం. కనుక ఆ ఉన్న మనతో ఆత్మ తండ్రి ఏమంటున్నారు? ఆత్మ మూలముగా కలిగిన నీలో ఆత్మ మూలముగా కలిగినదంతా. అయ్యో, శరీరం మూలంగా కలిగినదే ఉన్నదయ్యా, రెక్కల కష్టం మూలంగా కలిగినదే ఉన్నదయ్యా, లోక మూలముగా కలిగినదే ఉన్నదయ్యా, సంసార మూలముగా కలిగినదే ఉన్నదయ్యా, కానీ ఆత్మ మూలముగా కలిగినదెంత అన్ను అంటే నేనేం చేయలేదు. ఇంత అని చెప్పలేను, చూపించలేను నీకు. ఎందుకు? ఎందుకు? ఆత్మ అంటే తాకలేనిది, కనబడలేనిది, కంటికి కనబడనిది, అంటే అదృశ్యమైనదన్న భావన. కానీ ఆత్మకు కూడా ఏమున్నది? శరీరం ఉన్నది. ఆత్మ తండ్రికి కూడా అంతరంగం ఉన్నది. అందుకే ఏమన్నారు? ఆత్మను మీరు విమోచన దినము వరకు ఆయన ముద్రించబడి ఉన్నారు కనుక ఆత్మను దుఃఖపరచుకుడి. చదవండి, ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఇక్కడే ఉన్నది కదా, 4వ అధ్యాయము 30వ వచనం. ఎఫెసీ 4:30. విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. అయ్యా, దుఃఖపరచకుడు అంటే ఏమున్నది? ఆయనకు కూడా కళ్ళు లేకుండా దుఃఖపడతారా? మనసు లేకుండా దుఃఖపడతారా? శరీరం లేకుండా దుఃఖపడతారా? దుఃఖపడరు. ఆయనకు కూడా శరీరం ఉన్నది. ఎవరికి? మా తండ్రికి, పరిశుద్ధాత్మ తండ్రికి. అయ్యా, ఆత్మ మూలముగా కలిగిన నీలో ఆత్మ మూలముగా కలిగినదంతా అనుకుంటే ఏం చెప్పగలనయ్యా? ఏం చెప్పగలనయ్యా? లోక మూలముగా కలిగినది, నైజము మూలముగా కలిగినది మాత్రమే నేను ఏం చేయగలను? చెప్పగలను కానీ ఆత్మ మూలముగా కలిగినది ఇది అని ఏం చేయలేకపోతున్నాను. కనుక ఇప్పుడు ఆత్మ తండ్రి ఈ మహిమ బాలుని యొక్క మహిమ నేత్రములో నుండి మనకిస్తూ ఉన్న సందేశమే ఆత్మ మూలముగా కలిగినది అందుకో. ఆత్మ మూలముగా ఇప్పుడు దాకా లేదన్నావు కదా, ఇక అందుకో. ఎలా అందుకుంటావు?
మరలా 3 మాటలు. కమ్ముకొనుటను బట్టి కలిగినది, కమ్ముకొనుటను బట్టి కలిగినది, కనికరించుటను బట్టి కలిగినది, కాపాడుటను బట్టి కట్టబడినది. కాపాడుటను బట్టి కట్టబడింది అంటే పరిశుద్ధాత్మ తండ్రి కమ్ముకొనిన స్థితిలో నీలో నాలో ఏమవుతుంది? కలిగిన స్థితి ప్రారంభమవుతుంది. ఏమిటి కలిగిన స్థితి చెప్పాలి? ఆత్మ మూలముగా. ఎందుకంటే మీ అంతరంగంలోకి వెళ్ళాలి. నేను అడిగినప్పుడు లేని దాన్ని ఏం చేయాలి? మీరు గ్రహించుకొని ఇది కదా జవాబు అని దాన్ని తెచ్చుకొని నేను చెప్పినప్పుడు వెంటనే ఏం చేయాలి? మీరు కూడా మీ మనసుతో ఆత్మ మూలముగా కలిగి. అంటే ఏమని చెప్పుకున్నా? ఆత్మ తండ్రి కమ్ముకున్నప్పుడే అది ఆత్మ మూలముగా కలిగినది మనలో ప్రారంభమవుతుంది. అయ్యా కరుణించండి అయ్యా. సర్వోన్నతుని శక్తిని నువ్వు కమ్ముకోనని చెప్పేవే మరియమ్మ గారితో. ఈ కడవరి కాలంలో కూడా ఏం కావాలి నాకు? ఈ మహిమ గల నేత్రములు ఏమి ఏ ఉపదేశాన్ని నాకు బోధిస్తూ ఉన్నాయి అనంటే చెప్పండి. సర్వోన్నతుని శక్తి, సర్వోన్నతుని ఆత్మ నిన్ను కమ్ముకొన్నట్లుగా వేడుకో, నిన్ను కమ్ముకొన్నట్లుగా కోరుకో. అప్పుడు వినాలా? అప్పుడు ఇంకొంచెం మరలా సింప్లిఫై చేద్దాం. ఫై అంటే అర్థం కాని వారికి మరలా ఏం చేయాలా? మళ్ళా ఇంకోసారి చెప్తాం. ఆత్మ తండ్రి 3 మాటలు చెప్పారు. ఆత్మ మూలముగా కలిగినది, ఆత్మ మూలముగా జన్మించినది అంటే కనినది, ఆత్మ మూలముగా. ఇప్పుడు ఆత్మ మూలముగా కలగటానికి ఏమాధారం? ఆత్మ కమ్ముకోవడం. ఆత్మ అంటే సర్వోన్నతుని శక్తి కమ్ముకోవడం అంటే పరిశుద్ధాత్మ శక్తి కమ్ముకోవడం. ఏమా జనకులు ఒక చక్కని వివరణే రాశారు. ఏమి రాశారంటే మహిమ చుట్టంగానే మహిమ ఎలా ప్రారంభించారంటే మహిమ రాగానే, ఇది మొదటి పెట్టు. 2 మహిమ కప్పంగానే, ఇది రెండవ పెట్టు. మొట్టమొదటిది మహిమ రావటం, రెండవది మహిమ కప్పటం, మూడవది మహిమ చుట్టుకోవటం, మహిమ చుట్టంగా, నాలుగవది మహిమ ప్రకాశింపగానే. మహిమ ప్రకాశించడం, రావటం, కప్పటం, చుట్టుకోవడం, ప్రకాశం. అంటే క్రిస్మస్ లైటింగ్ లో పెడతా ఉంటారు కదా, అదిగో అక్కడి నుంచి మంచు వస్తుంది, పై నుంచి మంచు వస్తుంది, రాగానే అంతా కప్పేస్తుంది. కప్పేసిన తర్వాత చుట్టూ ఆవరిస్తుంది, అంతా కూడా దట్టంగా. ఈలోపు ఇంట్లో నుండి ఒక్కసారిగా లైట్ వస్తుంది. అది క్రిస్మస్ కదా. ఆ క్రమములోనే జనకులు కూడా ఈ మహిమకు ఏ క్రమమైతే ఉందో ఆత్మ తండ్రికి కూడా అదే క్రమం ఉంది. ఆత్మ రాగానే, ఆత్మ కప్పగానే, ఆత్మ చుట్టుకొనగానే, ఆత్మ ప్రకాశింపగా, ఈ 4 జరిగినప్పుడు ఆత్మ కమ్ముకొనుట అగును. అది సర్వోన్నతుని శక్తి కమ్ముకొనుట వలన ఆత్మ మూలముగా కలిగినది నీలో ఆరంభమవును. యా కనికరించండి. ఎప్పుడయ్యా ఎంత ఆశ ఎప్పుడు, ఎంత సిద్ధపాటు ఎప్పుడు, ఎంత తీరికెప్పుడు? ఏమంటది గుట్ట కింద పల్లె అంటే శరీరం ఏమంటది? నీకెక్కడ తీరిక? ఎక్కడికి? పైకే దిగిరా. ఎక్కడికి దిగిరా, దిగిరా అంటది. ఏమిటి
గుట్ట కింద పల్లె అంటే క్షమించండి, ఇవన్నీ ఎందుకు అట్లా కొంచెం మీకు నిద్ర రాకుండా కొంచెం అర్థం అవటానికి. ఎందుకంటే జనకులు కూడా అన్నారు, ఏమన్నారంటే గుట్ట కింద పీకులాట్ల పెద్ద ఆయన అన్నారు. ఏమన్నారు? పీకులాట్ల పెద్ద ఆయన అన్నారు అన్నమాట. కింద ఎవరున్నారు? పీకులు. అన్ని పీకులాట్లే కదా, ఏది తెగవని చెప్పి తెంచుకు వచ్చేస్తావా? ఆహా, తెగవని తెలుసు నీకు, అయినా కూడా ఏం చెయ్యాలా? తెగకపోయినా కూడా ఏదో ఒక విధంగా చెప్పండి తగిలించుకోవాలా, తగిలించుకోవాల్సిందే ఏదో ఒక విధంగా. అంటే ఈ శరీరానికి జనకులు పెట్టిన పేరేంటంటే పీకులాట్ల పెద్ద ఆయన అన్నారు. ఏంటి? పీకులాట్ల పెద్ద ఆయన. ఈ కింద ఏమన్నది చెప్పండి? అంతా కూడా తీరికి లేని తిప్పలే ఉన్నాయి. అదొక కొత్త మాట ఈ సంవత్సరం మనకి ఆత్మతండ్రి నేర్పించిన మాట. తీరికి లేని తిప్పలన్నీ కూడా ఉన్నాయి. ఈ తీరికి లేని తిప్పలు ఏం చేయనివ్వు చెప్పండి? పైకి ఎక్కి 7 మెట్లు ఎక్కి పెళ్లి కుమారుని యొద్దకు ఎక్కి ఆ మహిమ మందిరమునకు ఎక్కి చెప్పండి మహిమ బాలుని తొట్టెలోనికి తొంగి చూచి మహిమ బాలుని మహిమాంతరంగమును మహిమగల దృష్టిని తేరు చూడనీయవన్నమాట. తీరిక లేదు, ఊరుకో, నీకెక్కడిది అంత తీరిక? ఎంత తీరిక? ఆత్మమూలముగా కలిగిన దానిని ప్రారంభించుకొనుటకు నీకు తీరికెక్కడా అన్నాడు. అయ్యా ఇదేనా ఈ కమ్ముకొనినటువంటి స్థితిని ఇవ్వండి. ఈ సంవత్సరం అంతా కూడా ఇంకా మేఘమెక్కిన స్థితి, మేఘమెక్కే వరకు కూడా ఏం కావాలి నాకు? సర్వోన్నతుని శక్తి, కమ్ముకొనిన స్థితే కావాలి. ఈ కమ్ముకొనిన స్థితిలో ఏమన్నదని చెప్పుకున్నాం? ఆత్మ తండ్రి రావటం, ఆత్మ తండ్రి కప్పటం, ఆత్మ తండ్రి చుట్టుకోవటం, ఆత్మ తండ్రి స్విచ్ వేయటం, ప్రకాశించటం ఇస్ ఈక్వల్ టు సర్వోన్నతుని శక్తి అనగా పరిశుద్ధాత్మ తండ్రి కమ్ముకుంటా. ఆత్మ తండ్రి కమ్ముకున్నప్పుడు అప్పుడు ఏం కలుగుతుంది? ఆత్మ మూలముగా కలిగినది నీలో కలుగుతుంది. ఆత్మ మూలముగా కలిగిన దానిని నువ్వేం చేయాలి చెప్పండి? వృద్ధి పొందించుకోవాలి. వృద్ధి పొందించుకోవాలి. ఎంతవరకు చెప్పండి? మగ శిశువు యొక్క రూపము పరిపూర్ణమయ్యేటంత వరకు కూడా ఆత్మ మూలముగా కలిగిన దానిని నీవు పొందించుకోవాలి. అయ్యా కరుణించండి. ఆత్మ మూలంగా కలిగినది ఎంతవరకు వృద్ధి పొందించాలి అంటే మానవ దేహమును, మానవ నైజమును, మానవ క్రియలను మృంగివేసేటంతగా చెప్పండి ఏం చేయాలా? ఆత్మ వలన కలిగిన దానిని లేదా ఆత్మ మూలముగా కలిగిన దానిని నేనే వృద్ధి చెందించుకోవాలి. అర్థమవుతుందా? ఏమిటి? ఆత్మ మూలముగా కలిగిన దానిని నేను వృద్ధి చెందించుకోవాలి. ఎంతవరకు? మానవ శరీరమును, మానవ నైజమును, మానవ క్రియలను మృంగివేయగలిగినంతగా. ఏమని చెప్పుకున్నాం? మృంగివేయగలిగిన ఈ క్రమంలో ఏం జరుగుద్దయ్యా అనంటే, ఈ క్రమంలో గలతీయులకు రాసిన పత్రికలో ఉన్న ఆ మాట జరుగుతుంది. ఏ మాట గలతీయులకు రాసిన పత్రికలో అనంటే, నాలుగు 29 అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు అంతే
శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును అని రాసరే. ఆ అపేక్షించే క్రమములో ఏం చేస్తూ ఉన్నదట? శరీర మూలముగా పుట్టినది, శరీర మూలంగా పుట్టింది ఏం చేస్తుంది? ఆత్మ మూలముగా పుట్టిన దానిని హింసిస్తుంది. ఎందుకు? ముందు ఇదే కదా, ముందు పుట్టిందేది శరీర మూలంగా పుట్టిందే కదా, అందుకని ఏం చేస్తుంది? శరీర మూలంగా పుట్టింది ఆత్మ మూలముగా పుట్టిన దానిని హింసిస్తుంది. ఏంటి ఆత్మ మూలంగా పుట్టిన దాన్ని హింసించడం అంటే? ఎక్కడికి 9ంటికి వెళ్తున్నావు గుడికి? ఎప్పుడు వెళ్ళాలో తెలియదా నీకో? కూర్చో. అప్పుడే వెళ్తున్నావు? ఏంటి ఎంతసేపు మోకరేస్తున్నావు? ఎంతసేపు ప్రార్థనలో ఉన్నావు? టైం అయింది, వెళ్ళడం తెలియదా నీకో? వెళ్ళిపో. ఏమిటిది? శరీర మూలంగా పుట్టింది. ఆ శరీర మూలంగా పుట్టింది తలంపు కావచ్చు, అది ఆలోచన కావచ్చు, అది ఏ పనైనా కావచ్చు. అదేం చేస్తుంది? ఆత్మను హింసిస్తుంది. ఆత్మకు మొట్టమొదటేమో విరోధంగా అపేక్షిస్తుంది, తరువాత ఆత్మను హింస పెడుతుంది. అందుకని ఆత్మ తండ్రి ఆత్మ మూలముగా పుట్టిన వారికి ఇచ్చినటువంటి సూత్రం ఏమిటి అని అంటే, చెప్పాలి ఎవరైనా? అయ్యా, ఆత్మ తండ్రి ఆత్మ మూలముగా పుట్టిన వారికి ఇచ్చినటువంటి ఆయుధం ఏమిటి అని అంటే, చూడండి రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వచనం 2వ భాగం. ఏమిటి? ఆత్మ మూలముగా పుట్టిన వారికి ఆత్మ తండ్రి ఇచ్చినటువంటి ఆయుధము, సాధనం ఏమిటి? దేని ఎదుట శరీర మూలముగా పుట్టినది ఆత్మ మూలముగా పుట్టిన దానికి విరోధముగా అపేక్షించే దాని ఎదుట, శరీర మూలముగా పుట్టినది ఆత్మ మూలముగా పుట్టిన దానిని హింసించేటటువంటి క్రమము ఎదుట ఆత్మ తండ్రి ఆత్మ మూలముగా పుట్టినటువంటి దానికి ఇచ్చిన ఆయుధము, సాధనం ఏమిటి అని అంటే, చెప్పండి. స్ట్రైట్ అవే కిల్ ఇట్. ఆత్మ చేత ఏం చేస్తావు? దానికి విరోధంగా అపేక్షించేది లేదు, హింసకు ప్రతిహింస చేసేది లేదు. స్ట్రైట్ అవే ఒకేసారి ఏం చేసే? పర్మనెంట్ సొల్యూషన్. పర్మనెంట్ ఏమ్మా ఇష్టమేనా? పర్మనెంట్ సొల్యూషన్ నాస్టా పోద్దిగా. పర్మనెంట్ సొల్యూషన్ కావాలంటే నాస్టా ఎక్కడిది? కష్టం కదా. నాస్టా అంటే హిందీలో బ్రేక్ఫాస్ట్ అని అర్థం అన్నమాట. హిందీలో బ్రేక్ఫాస్ట్ ఏమంటారు? నాస్టా అంటారు. శారీరక క్రియలను చంపేస్తే, ఇప్పుడు మీకు తెలియదులేండి, ఇప్పుడు కాలం పిల్లలకి తెలియదు కానీ, శారీరక క్రియలను చంపేస్తే నాస్టా ఉండదు, అష్టాచమ్మ కూడా ఉండదు. నాస్టా అంటేనేమో ఇది, అష్టాచమ్మ అంటే అదొక వ్యాపకం, అదొక. మేరీ గారు ఫోన్లు రానప్పుడు అంతా కూడా వ్యాపకం అదేగా. మధ్యాహ్నం అంతా కూడా చెట్టు కింద కూర్చునేది, లేదా వరండాలో కూర్చునేది, మళ్ళీ సాయంకాలానికి ఎటువంటి ఏడిపోయేది. అయ్యా కరుణించయ్యా, ఆత్మమూలముగా కలిగిన దానిని ఎంతగా నేను అపేక్షిస్తున్నాను, ఆత్మమూలముగా కలిగిన దానికి ఎంతగా నేను అనుగుణంగా నడుచుకుంటున్నాను. అయ్యా ఒకసారి ఈ ఆత్మ మూలముగా కలిగిన దాని మీద నాకు మనసు ఇవ్వరా? ఆత్మ మూలముగా కలిగిన దాని మీద మనసు కలగాలంటేనో తొంగి చూడాలి, తేరి చూడాలి. తొట్టిలోనికి తొంగి చూడాలి, ఆ మహిమ నేత్రములను తేరి చూడాలి. ఆ మహిమ నేత్రాలను తేరి చూస్తే
నా కను దృష్టి ఎక్కడికి వెళ్ళిపోతుంది? మహిమబాలుని యొక్క మహిమాంతరంగంలోనికి వెళ్ళిపోతుంది. మహిమబాలుని యొక్క మహిమాంతరంగంలోనికి వెళ్ళిపోతే చెప్పండి, ఆత్మమూలముగా కలిగినది నీకు ఆరంభమవుతుంది. ఆత్మమూలముగా కలిగినది చెప్పండి ఆరంభమైతే, ఆత్మమూలముగా కలిగినది ఆరంభమైతే, ఆ ఆత్మమూలముగా కలిగిన దానిని నీవు వృద్ధి చేసుకున్నప్పుడు చెప్పండి ఆత్మ ఏం చేస్తుంది? ఆత్మమూలముగా కలిగినది ఏం చేస్తుంది? శరీరాన్ని, శరీర క్రియలు, శరీర నైజాన్ని, శరీర సంబంధమైనటువంటి దాని అంతటినీ కూడా మృంగివేస్తుంది. ఆ మృంగివేయటమే ఇదన్నమాట. ఇంత గొప్ప భాగ్యాన్ని ఆత్మమూలముగా కలిగిన స్థితిలో నా కొరకు నియమించావయ్యా. శరీర మూలంగా పుట్టిన ప్రతిదీ కూడా ఏమిటి చెప్పండి? జబ్బులేగా, బాధలేగా, అరకొర స్థితిలేగా, అప్పులేగా, కలహములేగా, హింసలేగా. శరీర మూలంగా పుట్టిన ప్రతిదీ వ్యసనకరమేగా. శరీర మూలంగా పుట్టిన ప్రతిదీ ఆయాస్కరమేగా. అవునా కాదు? అన్నీ ఆయాస్కరమే. అయినా వీటిని ఏం చేయం మనం? అదే తిరిగి లేని తెప్పలు తెచ్చుకోలేము మనం. వాటిని వద్దు అని అనుకోలేము. వద్దు, శరీర మూలమైంది అసలు వద్దు నాకు అని అనుకోలేము. అంటే ఆత్మమూలముగా కలిగిన దాని పూర్ణత కొరకు, ఆత్మమూలముగా కలిగిన దాని పూర్ణత కొరకు ఆత్మ తండ్రి యొక్క సర్వోన్నతమైన శక్తి చేత కప్పబడి, ఆత్మ తండ్రి చేత కప్పబడినప్పుడు శరీర మూలముగా కలిగిన కార్యములలోనికి వెళ్ళినను దానిలో ఉన్నటువంటి కీడు, చీడ, పేడ మనకు అంటుకోదు, మనకి అంటుకోదు. ఎందుకని? ఈ ఆత్మ కమ్ముకొనినటువంటి స్థితి అనేటటువంటి ఒక హైడ్రోజన్ బెలూన్లోనే నువ్వు ఉంటావు కాబట్టి. ఒక హైడ్రోజన్ బెలూన్లో పెట్టి ఆకాశంలో నుండి ఇసిరేసిన నీకేం దెబ్బతగదు. యూ మే బీ బౌన్సింగ్ ఫర్ సమ్ టైం, ఇంకేం తగ్గదు. సాధారణంగా హైడ్రోజన్ తెగదు. అవునా కదా? హైడ్రోజన్ బెలూన్ పైకే పెడుతుంది. ఒకవేళ నిన్ను ఏదైనా కిందకి దిగేటటువంటి లిక్విడ్ ఫామ్లో వేసినా సరే, ఆకాశంలో ఇసిరేసిన తన్నాడు ఎవరో, ఏం కాదు, చాలా హ్యాపీగా ఉంటుంది, ఏముంటుంది. ఏమిటది? సర్వోన్నతుని శక్తి చేత కమ్ము. ఆ సర్వోన్నతుని శక్తే నీకేమిటి? ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ బెలూన్ అనుకుందాం. మనకు తెలిసిన మాట హైడ్రోజన్ బెలూన్ అని అనుకుందాం. ఆ బెలూన్లోకి నువ్వు వెళితే పిశాచి ఎన్నిసార్లు తన్నినా, పిశాచి ఎన్నిసార్లు పడేసినా నీకే నొప్పి తెలియదు, ఏ బాధ తగలదు, ఏ నొప్పి కూడా తెలియదు. ఎందుకో? ఆత్మమూలముగా కలిగినది. చెప్పండి చెప్పండి, ఆత్మమూలముగా కలిగినది ఏం చేస్తుంది? సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకునేటట్లుగా చేస్తుంది. కాబట్టి ఇక నీకేమీ తెలియదు అంటే, ఆ తెలియకపోవటమే ఏమిటి? శ్రమని శ్రమ పెట్టడం. తెలియకపోవడం ఏమిటి? శ్రమని శ్రమ పెట్టగలిగితే ఇంకేముంది? ఆ మిగిలినటువంటివన్నీ కూడా లేకుండా చేసినట్లే. రైట్. ఇక్కడికి ఒక అంశం, ఏ అంశం? ఒక అంశం. ఏ అంశం? కమ్ముకొనుటను బట్టి కలిగిన స్థితిని ధ్యానం చేసుకున్నాం. తరువాత కనికరించుటను బట్టి కలిగిన స్థితి. కనికరించుటను బట్టి, అయ్యా నిజమే నాయన, నువ్వు అన్నావు ఆ దినములు తక్కువ చేయబడిన ఎడల, ఏర్పరచబడిన వారి నిమిత్తం ఆ దినములు తక్కువ చేయబడిన ఎడల ఏ శరీరం తప్పించుకోలేడో. భక్తుడని కాదు, భక్తిహీనుడని కాదు, ఎవరు తప్పించుకోలేదు. ఎవరి నిమిత్తం ఏర్పాటు ఎవరి నిమిత్తం తక్కువ చేయబడ్డాయట ఆ దినములు? ఏర్పరచబడిన వారి నిమిత్తం. అందుకే జనకులు అన్నారు, బైబిల్ మిషన్ వారి నిమిత్తం నేను గడువు కోరుకున్నాను అని అన్నారు. అంటే ఒక విధంగా పెండ్లి కుమార్తె యొక్క ఏర్పాటు ఈ సమయానికి ఏమైపోవాలి? పూర్తయిపోవాలి. పూర్తయిపోవటం అంటేనో సంఘం వెళ్ళిపోవాలి సిద్ధపడినటువంటి వారు.
మరి ఇంకా ఎందుకు ఆ ఏర్పాటు ఇంకా నిలిచి ఉన్నది భూమి మీద అనంటేనో జనకులు కోరుకున్న ఆ గడువు. ఆ గడువును బట్టే ఈరోజు ఏం చేస్తూ ఉన్నాను నేను, ఇంకా పెండ్లి కుమార్తె ఏర్పాట్లు స్థిరపడటానికి తంటాలు పడుతూ ఉన్నప్పటికీ కూడా ఇంకా నేను నిలిచే ఉన్నానయ్యా అని ఏం చేయాలి? ప్రభువును మనం స్తుతించాలి. కనుక ఈ తంటాలు పడుతూ ఉన్న పెండ్లి కుమార్తె ఏర్పాటులో నిలిచి ఉండటమే ఏమిటి? ఆయన మనలను కనికరించటం. ఆత్మమూలముగా కలిగినది, ఆత్మమూలముగా జన్మించుటకు ఆయన మన మీద ఉంచిన మహాకనికరం. ఎలిజబెత్ మీద మహాకనికరం ఉంచారు. చెప్పండి, ఎలిజబెత్ మీద మహాకనికరం ఉంచారు. చదువుదాం లూకా సువార్త 2వ అధ్యాయం 57-58 చదవండి. సారీ, మొదటి అధ్యాయం లూకా 1:57-58. అప్పుడు ప్రభువు ఆమె మీద మహాకనికరం ఉంచెనని. ఏమనున్నది? కనినప్పుడు ఏమన్నారు? అయ్యా, ప్రభువు ఆమె మీద మహాకనికరం ఉంచారు. ప్రభువు ఆమె మీద. కాబట్టి ఏమని చెప్పుకున్నాం? ఆత్మమూలముగా కలిగినది, ఆత్మమూలముగా కలిగిన స్థితిలోనికి రావటానికి ఆ మహాకనికరమే ఆధారం అని చెప్పుకున్నాం. అయ్యా, పరిశుద్ధాత్మ తండ్రి ఒక్కసారి ఆత్మమూలముగా కలిగిన దాన్ని నాలో పుట్టించి పెంచిన తర్వాత ఆత్మమూలముగా కలిగిన స్థితిలోనికి రావటానికి నీ మహాకనికరములతో నన్ను నింపు, మహాకనికరం నా మీద ఉంచు. అందుకే మనం ఎప్పుడు కూడా ఆ కనికర ప్రవాహములనే కోరుకుంటాం, వేడుకుంటాం. ధ్యానములో ఆ కనికరాలనే ధ్యానం చేస్తాం. ఆ కనికరములను ఎక్కువ ధ్యానం చేస్తాం. బాగా ధ్యానం చేయాలి ఆ కనికరములు. ఎందుకు అంటే యోధా గారు ఆ కనికరాల్లో ఏముందో రాశారు. చూడండి, యోధా రాసినటువంటి పత్రిక, యోధా రాసిన పత్రిక 21వ అధ్యాయం మధ్య భాగం నుండి 21వ వచనం మధ్య భాగము నుండి, నిత్య జీవార్థమైన ఏమున్నది? ఆయన కనికరం ఏమిటట? నిత్య జీవార్థమైనటువంటిది. యేసుక్రీస్తు కనికరం లేకుండా చెప్పండి, మానవ జీవములో నుండి నిత్య జీవములోనికి మనం వెళ్ళలేం. అయ్యా బాలుడా, మహిమ బాలుడా అన్నావే, నీ ముఖకాంతిలో, నీ ముఖ దర్శనములో, నీ మహిమ కలిగిన కనుదృష్టిలోనికి వచ్చిన సుమియోలను చేతిలో ఎత్తుకొని ఏమంటూ ఉన్నాడు? మహిమబాలుడా, నీ మహిమ కలిగినటువంటి మహిమ నేత్రములలో నుండి ఏం చేస్తూ ఉన్నావు? సమాధానంతో పోలిస్తూ ఉన్నావయ్యా. సమాధానంతో, ఆ సమాధానంతో వెళ్ళటమే ఏమిటి చెప్పండి? నిత్య జీవం కాదా? ఈ లోకంలో ఉన్నదంతా అసమాధానం, గందరగోళం. అందుకే డ్రైవర్లను ఏమంటారంటే, డ్రైవర్లు తెచ్చే ఆహారాన్ని రక్తపు కూడు అంటారు. ఏమంటారు అంటే, కొంచెం డెరోగేటరీగా చెప్పుకున్న రక్తపు కూడు అంటే అర్థం ఏంటి? ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, ప్రాణాలకి తెగించి వారు సంపాదించేటటువంటి. అట్లాగే భూమి మీద ఉన్న నరుడి కాలం అంతా కూడా డ్రైవర్లదే రక్తపు కూడు అయితే, మరి యుద్ధంలో ఉండే సైనికుల్లో ప్రాణం కూడా రావాలి. ఏమన్నారు దాన్ని? ప్రాణం కూడా. డ్రైవర్ల కంటే సైనికులది ఇంకా ఇంకా దినదినగండం, వాళ్ళది క్షణగండం సైనికులు. ఈ భూమి మీద నరుని దినములు యుద్ధ దినములు వంటివి కావా?
ఎవరా నరుడు? విశ్వాస నరుని యొక్క దినములు భూమి మీద ఎటువంటివి అంటే ఏమిటిది చెప్పండి? ఇది ప్రాణం కూడు. ఆ ప్రాణం ఎవరి ప్రాణం? మహిమ బాలుని యొక్క మహిమ ప్రాణం, మహిమ జీవము. ఆ మహిమ జీవములో నుండి మనం ఏం చేస్తున్నాం? ఆ ప్రాణం కూడు తిని ఆయన నిత్య జీవాన్ని అందుకొని ఆ మహిమ బాలుని యొక్క మహా కనికరములు అందుకుంటున్నాం. అది అంటే బాలుడా ఎత్తుకొని, నాథా ఏం చేస్తున్నావు? నీ మహిమ కలిగిన దృష్టిలో, నీ మహిమ కలిగిన నేత్రముల చేత ఏం చేస్తూ ఉన్నావు? నన్ను సమాధానంగా పోనిస్తున్నావు. లేకపోతేనో ఈ శరీరం ఈ శరీరాన్ని ఏలుబడి చేసేటటువంటి పాపములు, పాప ఫలితములు నన్ను సమాధానంగా పోనిస్తాయా? పోనీవయ్యా. కానీ ఈరోజు నీ మహిమ ముఖబింబము ఏం చేస్తూ ఉన్నది? ఎందుకో నీ ముఖ దర్శనములోని, నీ మహిమ గల నేత్రములలోని మహాకనికరములు ఏం చేస్తూ ఉన్నాయి? మరణ వేదనలు తెలియకుండా సమాధానంతో నన్ను దాటిస్తూ, అవే కదయ్యా నాకు నిత్య జీవార్థము. నిత్య జీవార్థమైన మన యేసుక్రీస్తు, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కనికరము కొరకు కనిపెట్టుచు. ఆ కనికరమే ఏం చేస్తుంది చెప్పండి? కరిణ స్థితిలోనికి తీసుకొని వెళుతుంది. ఆ కనికరమే ఏం చేస్తుంది అనంటే చెప్పండి, ఆ కనికరమే ఏం చేస్తుంది అంటే కననై ఉన్న ఆ మగ శిశువును మృంగివేయుటకు నోరు తెరుచుకొని కనిపెట్టుచున్న ఘట సర్పం నుండి సంరక్షిస్తుంది. ఇవన్నీ కొంచెం రెఫరెన్స్ చూపించి చెప్పాల్సిన పాఠాలు. చదవండి 12వ అధ్యాయం ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 4వ వచనం 2వ భాగం. రైట్, అందరు తీసుకున్నారా? 12:4. కననై ఉన్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగివేయవలెనని. ఆ ఘట సర్పము చూసారా? కలగటమే తల ప్రాణం తోకొస్తుందంటే కానీ తర్వాత కూడా ఏమి లేదు చెప్పండి? క్షేమం లేదు, నెమ్మది లేదు. ఎందుకు? ఆ ఘట సర్పమే నోరు తెరుచుకొని ఎదురు చూస్తూ ఉన్నది. ఏం చేయటానికి? కనినటువంటి ఆమె శిశువును మృంగివేయటానికి. కాబట్టి ఈ మహిమ బాలుని మహిమ గల నేత్రములలోని మహాకనికరములు ఏం చేస్తూ ఉన్నాయి చెప్పండి? మొట్టమొదటిది చెప్పండి, ఏం చేస్తూ ఉన్నాయి? మహాకనికరములు ఏం చేస్తూ ఉన్నాయి? మరణ వేదనలు తెలియకుండా సమాధానంతో పోనిస్తూ ఉన్నాయి. 2, ఆ మహిమ వారిని మహిమ గల నేత్రములలోని చెప్పండి ఆ మహిమ గల దృష్టి ఏం చేస్తూ ఉన్నది చెప్పండి? ఘట సర్పము మృంగివేయవలెనని నోరు తెరుచుకొని ఘట సర్పము నోట్లో పడకుండా కాపాడుతుంది. అయ్యా, ఎంత గొప్ప కనికరములను నీవు నాకు అనుగ్రహించి ఏం చేస్తూ ఉన్నావు? అనగలిగిన స్థితిలోనికి తీసుకొని వస్తూ ఉన్నావయ్యా. ఏం కంటూ ఉన్నానయ్యా? అయ్యా, ఏం కంటూ ఉన్నాను? చూడండి, యాకోబు గారు రాశారే మానవ స్థితి గురించి. ఏమన్నారంటే 15వ వచనంలో మొదటి అధ్యాయం, దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును. ఒకదాన్ని కంటే అది ఇంకో దాన్ని కంటా ఉన్నది, ఇంకో దాన్ని కంటా ఉన్నది. అయ్యా, ఆవరించుకొనిన ఈ మహా కనికరముల చేత ఆత్మ మూలముగా కనిన స్థితిలోనికి వచ్చిన నేను ఎలా ఉన్నాను అని నీవు అడిగితే
నేను యాకోబు గారు రాసినటువంటి వచనములో నేను ఉండకూడదు, కానీ నేను ఎలా ఉండాలి? సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి ఏం చేస్తాడు? సద్విషయములను వెలుపలికి తెచ్చు. అదే ఏమిటి? అదే కనటం అంటే. వెలుపలికి తీసుకురావటమే కనటం అంటే. చూడండి, మత్తయి సువార్త 12వ అధ్యాయము 35వ వచనం. అయ్యా, ఈ మంచి ధననిధిలో నుండి చెప్పండి, ఏమిటా ధననిధి? ఏమిటా మంచి ధననిధి? అదే సన్నిధి. మంచి ధననిధి ఏమిటి? సన్నిధి. సన్నిధి. ఆ సన్నిధిలో నుండి మహిమ ప్రత్యక్షతలను అందుకోవటమే ఏమిటి? కనటం అంటే. ఆత్మమూలముగా కనటం. అయ్యా, ఏం కలిగి ఉన్నానయ్యా? ఏం కంటూ ఉన్నాను? క్షమించరా? ఏదో ఒక మానవ స్థితినే ఏం చేస్తూ ఉన్నాను ఇప్పుడు? కంటున్నాను కాబట్టి అదే కనబరుస్తూ ఉన్నాను. ఆత్మమూలముగా కలిగిన దానిని నేను కనగలిగితే ఏం చేయగలను? చెప్పండి. సన్నిధిలోని సద్విషయములనే ప్రత్యక్షతలనే నేను కనగలను. వేటిని కంటాను? వాటినే నేను కనబరచగలనయ్యా అని. ఇంకన్నిటికీ మూలం ఏమని చెప్పుకుందాం? మహిమబాలుని యొక్క మహిమ నేత్రములలోని మహిమగల దృష్టి అని. ఆయన యొక్క కనుదృష్టినే మనం ఏం చేద్దాం? చెప్పండి. ఈ 5వ సంవత్సరం యొక్క మూలముగా ఎంచుకుందాం. అప్పుడు మనం కూడా ఆ భక్తుని వలె ఏమని సాక్ష్యం ఇవ్వగలం? ఏ భక్తుని వలె? భారములన్నిటికీ నీవే. భారములన్నిటికీ నీవే నిర్భయుడానై ఉన్నానులే ఓ యేసునాథా, నిర్భయుడానై ఉన్నానులే. ఆ భక్తుడు, ఆ పాట రాసిన భక్తుడు ఏమన్నారు అని అంటే, ఏమని పాడుకున్నారు అంటే, సృష్టికర్తవు నీరు దృష్టిలో నాకెప్పుడు పుష్టియు దొరికింది అని అన్నారు. మొదటి వచనంలోనే ఉన్నదన్నమాట. కష్టములున్నాను, నష్టములున్నాను, నీ ఇష్టము జరిగిందులే. సృష్టికర్తవు నీదు దృష్టిలో నాకెప్పుడు పుష్టి దొరికింది. అది కాబట్టి ఎందులో దొరికింది పుష్టి అంతా కూడా? ఆ మహిమబాలుని యొక్క మహిమ కలిగిన దృష్టిలోనే పెండ్లి కుమార్తె సంఘమునకు కావలసిన పుష్టి అంతా కూడా దొరికింది. కనుక ఈ 5వ వత్సరములో నేను కళ్ళు మూసినా తెరిసినా ఏం చేస్తూ ఉంటాను బాలుడా? ఆత్మమూలముగా కలిగిన సృష్టి కొరకు, ఆత్మమూలముగా కనిన పెండ్లి కుమార్తె మగ శిశువు కొరకు, ఆత్మమూలముగా కట్టబడిన నూతన యెరూషలేము కొరకు నిత్యము నీ కనుదృష్టిలో నేను చూస్తూనే ఉంటానయ్యా. ఈ భూలోక జీవితం అంతా కూడా ఆత్మమూలముగా కలిగిన స్థితిని పరిపూర్ణం చేసుకోవటమే. రేపు పెండ్లి కుమారుడు మధ్యాకాశానికి వస్తే ఎవరైతే ఆత్మమూలముగా కలిగిన స్థితిని పరిపూర్ణం చేసుకుంటారో వారిలో అప్పుడు ఎందులోకి వస్తారు? వారు ఆత్మమూలముగా కలిగిన స్థితిలోనికి వచ్చారు. ఆత్మమూలముగా కలిగిన స్థితిలోనికి ఎవరైతే వస్తారో వారు 7 ఏళ్ల పెండ్లి విందులో ఎలా సిద్ధపడతారు? ఆత్మమూలముగా కట్టబడిన నూతన యెరూషలేము. చూసారా ఎంత చక్కని క్రమం ఉన్నదో? అర్థమవుతుందా? దేనికి? కలిగిన స్థితిలో నుండి కనిన స్థితిలోనికి, కనిన స్థితిలో నుండి కట్టబడిన స్థితి. అన్నిటికీ ఆత్మ తండ్రే ఆధారం. అన్నిటికీ ఆత్మ తండ్రే, ఆత్మ తండ్రే, ఆత్మ తండ్రే ఆధారం. ఇంతగా ఏం కావాలి చెప్పండి? ఆత్మమూలముగా కలిగిన దానిని
ఈ మానవ మంటి ఘటములో పరిపూర్ణం చేసుకునే స్థితి కావాలి. ఏదో అరకొరగా 2-3 ఏదో మనుషుల కొరకో, పాదిరి గారి కొరకో, శాంపుల్ కొరకో ఏం చేస్తాం? శాంపుల్ కొరకు చిన్న డబ్బా తెచ్చుకుంటాం, ఊరికే వేస్తాం శాంపిల్ డబ్బాతో ఇల్లంతా వేసేయచ్చా? ఆయనే కదయ్యా 5 రొట్టెలు 2 చేపలు అందరికీ పంచాడు, శాంపిల్ డబ్బా తెచ్చుకొని ఇల్లంతా వేసేస్తుంది. 5 రొట్టెలు 2 చేపలు ఎవరి కొరకు పంచారు చెప్పండి? సూచిక్రియలు కోరుకునే వారి కొరకు, సంపూర్ణత కోరుకునే వారి కొరకు ఏం పంచారు? అక్షయమైన ఆహారమును మనుష్య కుమారుడు ఇస్తాడు, దానిని మీరు అందుకోనండి. ఎందుకయ్యా అక్షయమైన ఆహారం కొరకు మనుష్య కుమారుడిని వెంబడిస్తున్నారు? అక్షయమైన ఆహారం కొరకు, అక్షయమైన ఆహారం కొరకే కష్టపడండి. క్షయమైన ఆహారం కష్టపడకుండా వచ్చి కానీ తీసురా, ఏంటి ఎంతసేపు తెచ్చా, తీసురా. ఏం అయ్యా నిజమేనయ్యా, తండ్రి పుట్టించాడు కాబట్టి ఎన్నైనా వడ్డిస్తాం నీకు. తండ్రి ఇచ్చాడు, ఏమంటున్నావు? 2 సార్లు పట్టరా, 20 తీసురా రొట్టెలో. ఓకే, ఏంటి కష్టపడకుండా వచ్చేది? క్షయమైన ఆహారం కష్టపడినప్పుడు వచ్చేది. అన్నారా లేదా? ఇప్పుడు చదవండి, పాఠం విన్నారు కదా. యోహాను సువార్తలోకి రండి. యోహాను సువార్తలోకి వచ్చి ఆ మాట చదివితే చక్కగా అతుకుద్ది. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయం 27వ వచనం. క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి గాని నిత్య జీవము కలుగచేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి. అబ్బా, ఇది కష్టపడితే వచ్చేది, అది కష్టపడితే వచ్చేది, అది ఉచితంగా వచ్చేది. అయ్యా బాలుడా, మహిమ బాలుడా, నీ మహిమ కలిగినటువంటి దృష్టిలో, నీ మహిమ కలిగినటువంటి దృష్టిలో నాకున్నటువంటి ఈ అక్షయమైనటువంటి ఈ పుష్టిని నాకెప్పుడు ఇస్తూ ఉండయ్యా, అప్పుడు ఏం చేయగలను? నేను ఆత్మమూలముగా కలిగిన దానిని ఈ మంటి ఘటములో పరిపూర్ణం చేసుకో వెళ్ళాలి. ఆ మాటలు కొంచెం అంటే మానవ భాషలు, కొంచెం స్టూడెంట్స్ భాషలు కొంచెం సింక్ అవ్వాలి. సింక్ అవ్వటం అంటే సింక్రనైజ్ అవ్వటం అన్నమాట. కొంచెం ఏం కావాలి బాబు? ఇక్కడ సోల్మన్ గారి ద్వారా కన్న మాట వచ్చిన కొత్తలో సింక్రనైజ్ కావాలన్నమాట. అంటే ఏమిటి? ఆత్మమూలముగా కలిగినది ఈ మంటి ఘటములో ఏం కావాలి? పరిపూర్ణం కావాలా? పరిపూర్ణం కావాలంటానికి ఆత్మమూలంగా కలిగింది అంటే ఊరికే శాంపుల్ డబ్బాలాగా తెచ్చుకుంటేనో ఉంది. ఎంత ఉంది? శాంపుల్ డబ్బా సరిపోతుందా? దేనికి? ఆత్మమూలముగా కనటానికి. ఆత్మమూలముగా నువ్వు కలిగితే సరిపోతుందా? కనాలి కదా, కంటే కూడా చాలదు, పట్టబడాలి కదా. అంతే కదా, వేమన్ గారు కూడా చెప్పింది. ఏమని చెప్పారు? పిల్లోడు పుట్టగానే పండగ కాదు, లాపుత్రుని కనుగొని ఒకడగా అప్పుడు అసలు పండగ అంటే ఉండదు కదా. నాకు రాదులే 2 జరుడాపుత్రుని కనుగొని అది గుర్తుంది. పుత్రోత్సాహం అయితే పనికిరాదు, పిల్లడు పుట్టగానే సంతోషం కాదు అని అన్నారు. లోకంలోనే దేవుడు ఏమి వైరాగ్యం కలిగిన ఆయనకి అంత ప్రత్యక్షత ఇస్తే భైరవపట్టడిలో ఉన్న మనకి ఇంకంత ప్రత్యక్షత రావాలి. అందుకే ఇక్కడికి తెచ్చారనుకుంటా. చాలా ఏర్పాటు. ఆ పేరు ముందు అర్థం కాల, పలకటానికి రాలా, తర్వాత అర్థమైనాక ఎంత ప్రేమో భైరవపట్టడి. అయ్యా నిజమయ్యా, ఇక్కడ ప్రేమించి తెచ్చావయ్యా. ఎక్కడ ఇదే ఉండదు నాయన, మేము ఉండాల్సింది ఇక్కడే తండ్రి, ఈ వైరాగి పట్టణంలోనే ఉండాలి. బయట బతకలేమయ్యా, బయట బతకలేము తండ్రి. చెప్పండి, లోకం మీద వైరాగ్యం కలిగినటువంటి రాజుగారికే దేవుడు అంత ప్రత్యక్షత ఇస్తే చెప్పండి, వైరాగి పట్టణంలో ఉండే మనకి ఇంకెంత రావాలా ప్రత్యక్షత? కనికరించండి.
ఈ ఆత్మ మూలముగా కలిగినది ఏం కాకూడదు మాలో. ఊరికే శాంపుల్ డబ్బాలాగా ఉందా లోపల అంటే ఉంది, ఇదిగో చూడు అని అంటానికి కాదు. ఏం కావాలా? ఆత్మ మూలముగా కలిగినది మంటి ఘటములో పరిపూర్ణం కావాలి. ఎంతవరకు పరిపూర్ణం కావాలి? ఆత్మ మూలముగా కలుటకు తగిన సామర్థ్యము కలిగేటంతగా పరిపూర్ణం. అంతే కదా. దినాలు నిండకుండా దినాలు నిండకుండా బిడ్డ తయారు కాకుండా వస్తాడా బిడ్డ? ఒకటి దినాలు నిండాలా, రెండు బిడ్డ బయటికి రా. దినాలు నిండిని వస్తున్నాడు బిడ్డ లోపల దినాలు నిండిని. అందుకే ఏమన్నారు యెషయా గ్రంథంలో? యా గాలిని అయ్యో. అందుకే జనకులు అన్నారు మేము పెళ్లి కుమార్తెలమే అని బయలుదేరతారట. అన్నారా లేదా? అయ్యా వినబడిందా? గుర్తొస్తుందన్నమాట. మేము పెళ్లి కుమార్తెలమే అని బయలుదేరతారట. ఎవరో గాలిని కనేవారు గాలిని. మేము పెళ్లి కుమార్తెలు అంటే ఏమన్నా అర్థం? అదిగో వస్తున్నాడు ప్రభు. మేము కూడా బైబిల్ వేసినామయ్యా, మేము కూడా సంగం ఎగిరి వెళ్తున్నామయ్యా. నిజమే అంతా ఉంది. కానీ ఎంత ఉన్నా సరే ఏం కావాలి? కనగలిగిన సామర్థ్యం కావాలి. కనగలిగిన సామర్థ్యంలోకి రావాలి అంటే చెప్పాలి రాజ్యంగా ఆత్మమూలముగా కలిగినది. అలా పరిపూర్ణం కావటానికి ఇంకంతే. ఆత్మూలంగా కలిగినది మొట్టమొదట ఆత్మూలంగా కలిగింది రావాలా, ఆత్మూలంగా కలిగింది కప్పాలా, ఆత్మూలంగా కలిగింది చుట్టుకోవాలా, ఆత్మూలంగా కలిగింది ఇంకేముంది. ఇప్పుడు చిన్న పాట నడుస్తూ ఉంటుంది. పాట నడుస్తూ ఉంటే ఏమొస్తుంది? ముందు పైన మంచు కురుస్తూ ఉంటుంది. కురిసి ఏమవుతుంది? మంచు తెరలాగా కప్పుకుంటుంది. కప్పుకోగానే ఏమవుతుంది చెప్పండి? కప్పుకోగానే మొత్తం చుట్టుకుంటుంది. చుట్టుకున్న వెంటనే మన ఏమవుతుంది? ఒక్కసారిగా లైటింగ్ వచ్చేస్తుంది. అయ్యా కనికరించరా మమ్మల్ని, వారుడా కనికరించరా. ఇదే కదా ఏమిటి? ఆత్మ మూలముగా కలిగిన పరిపూర్ణత. ఎందులో? మంటి ఘటంలో. ఏమిటిది? ఆత్మూలముగా కలిగిన పరిపూర్ణత. ఈ పరిపూర్ణత ఏమన్నాడు? ఈ మంటి ఘటములో మహిమైశ్వర్యము కలదు అని అన్నారు. ఈ మంటి ఘటములో ఏమన్నదట? మహిమైశ్వర్యం. ఏంటో మహిమైశ్వర్యం? ఆత్మమూలముగా కలిగిన పరిపూర్ణత. ఇంకేమీ లేదు. ఇక ఆత్మమూలముగా కలిగిన పరిపూర్ణత ఏమిటి? మహిమైశ్వర్యం. అయ్యా బాలుడా తొంగి చూస్తేనే ఇంత మహిమైశ్వర్యం అయితే నిజంగా తేరి చూస్తేనో ఏమ్మా. ఇప్పుడు అందరం పాదిరి గారితో సహా మరి చెప్పలేసుకొని చెప్పాలా ఏమని? ఏం చేస్తున్నాం? అందరం దూరంగా ఉండి నేర్చుకుంటున్నాం. ఇంకా ఎవరిలో అయినా అంటే నాలోనే చెప్పండి, నాలో ఆత్మ మూలముగా కలిగినది పరిపూర్ణమైందా? కాలేదు. పరిపూర్ణం కానప్పుడే, ఎవరో పరిపూర్ణంగా చేసుకోనప్పుడే మనకి ఇంత గొప్పగా ఉంటే ఏమిటి? ఆత్మ మూలముగా కలిగిన ఈ మంచి ఘట్టములోని మహిమైశ్వర్యము ఎంత గొప్పగా ఉంటే నిజంగా అది మనలోకి వచ్చేస్తున్నాం. అది మనం నిజంగా కలిగి ఉండేది ఇంకెంత గొప్పగా ఉంటుంది. పట్టుకోగలదా లోకం? అదే జనకులు అన్నారు, లోకము పట్టజాలని ధన్యత బుట్టి నిండా ఉన్నదయ్యా, బుట్టి నిండా. అయ్యా ఇప్పుడు ఈ సంగతులన్నీ కూడా ఇంతగా ధ్యానం చేసుకుంటేనే మాకు ఎంత ఉన్నతమైన సంతోషం ఉన్నది. నిజంగా ఆ వాక్యానుభవంలోనికి రూపంలోనికి వచ్చేస్తాను. అదే కొలతలే, అదే ఏమన్నారు? చెప్పన సఖ్యమును మహిమాయుక్తములైన సంతోషం. శోధింప శక్యము కాని దేవుని మహిమైశ్వర్యం. శోధింప శక్యము కాని దేవుని జ్ఞానం అంటే దేవుని మహిమైశ్వర్యము. ఈ మంటి ఘటములో
పరిపూర్ణమైనప్పుడు. చాలా ముఖ్యం అది. బైబిల్ మిషన్ అంటేనే పరిపూర్ణత. పరిపూర్ణత పరిపూర్ణత పరిపూర్ణత. ఇది శాంపుల్ డబ్బా కాదు. ఏం కాదు? శాంపుల్ డబ్బా కాదు. శాంపుల్ డబ్బా బాగుంటుంది, అసలు ఒరిజినల్ కంటే కూడా చాలా చిక్కగా ఉంటుంది. శాంపుల్ డబ్బా ఒరిజినల్ కంటే కూడా చిక్కగా ఉంటుంది. వద్దు, బైబిల్ మిషన్ అంటేనే పరిపూర్ణత. ఏమనుకుంటున్నావు నన్ను? ఇదిగో చూడు, వద్దు, శాంపుల్ వద్దు. ఏం కావాలా? శాంపుల్ డబ్బా వద్దు, సంపూర్ణమైన డబ్బానే కావాలి. ఉందయ్యా, అంతా ఉంది. మోతేస్తావా? తీనయ్యా. ఏమీ లేదు నీలో, అయినా కానీ తీనయ్యా. ఎందుకు? ఆయన వస్తాడు మధ్యాకాశానికి, అప్పుడే మోతేస్తా. మధ్యాకాశానికి రాకముందే మోతేస్తాను గాలిని. అపవాది ఈ పరీక్ష కూడా పెడతాడు. అసలు ఏమన్నా నేను ఏమి లేదు, బా ఊరికే నేను ఏమి లేదు, ఊరికే నేను మోతేమో ఉంటే కదా, ఏమి లేదు కాబట్టి నువ్వు మోతేయవు ఎప్పటికీ అని అంటాడు. అప్పుడు ఏం చేయకూడదు? రోషపడి మోతేయకూడదు. మోతీసావా? గాలిని కన్నట్టు ఉంటాం. అంటే ఇవన్నీ అలంకార భాషలో చెప్పుకునేటటువంటి ఆత్మీయమైనటువంటి సత్యములు ఇవన్నీ కూడా. ఎందుకు? మోతీస్తే పరిపూర్ణత అయిపోతుంది, సంపూర్ణత. ఇప్పుడు అన్నం మీద మోత తీశారు, వేడి ఆరిపోతుందా? సహజమది. అంటే అన్నీ కలిగినటువంటి పెండ్లి కుమార్తె ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది? గుచ్చుకొని ఉంటుంది. అదే దాని పేరే పెండ్లి కళ. ఒక సెకను కూడా తగ్గిపోకూడదని జనకులు చెప్పిన మాట. అలా తగ్గిపోకుండా ఉండాలి అని అంటేనో అప్పుడు ఏం కావాలి? ఎప్పుడు అంతే, ఎప్పుడు కూడా అదే. ఈ మంటి ఘటములో ఉన్నటువంటి మహిమైశ్వర్యం అదే ఆత్మమూలముగా కలిగినది పరిపూర్ణము. యా నాకు ఇవ్వయ్యా, ఇది పరిపూర్ణం కాకే ఈ మంటి ఘటం ఏం చేస్తుంది? ఏమనుకుంటున్నావు నేనంటే అంటుంది. పక్కకి ఇక్కడేమో అయ్యా పరిపూర్ణం చేయ అంటుంది, ఇటు వెనక్కి తిరిగి ఏమంటుంది? ఏమనుకుంటున్నావు నేనంటే అంటుంది. వద్దయ్యా, వద్దయ్యా, నీ దగ్గరేమో నింపయ్యా అంటుంది, అటు తిరిగేమంటుంది లోకంలోకి. ఏమనుకుంటున్నావు నేనంటే వద్దయ్యా, ఇది వద్దయ్యా, ఈ మంటి ఘటానికి వద్దు, దీనికి ఒకటే దృష్టివు. అందుకే ఆ మహిమ బాలుని యొక్క ఆ మహిమ తొట్టెలోని ఆ మహిమ కలిగిన నేత్రముల వైపే చూస్తూ ఉన్నప్పుడు చెప్పండి ఏమైపోతుంది? ఈ మంటి ఘటనలో ఆ మహిమైశ్వర్యం అంతా కూడా పరిపూర్ణం. అంత పరిపూర్ణం అయిపోతే ఇంకేం చెయ్యం మనం? అదే కదా ఏమిటి? ఈ సీజన్కి జరిగిన మొట్టమొదటి క్రిస్మస్లో మనం చెప్పుకున్నది ఏమిటి? ఈ మానవేంద్రియములను ఈ పంచేంద్రియములను ఎలాగున మహిమబాలుడు మరుగు చేసి మహిమ రూపం ఇచ్చారో ధ్యానం చేసుకున్నాం కదా. జకరియా గారికి, ఎలిజబెత్ అమ్మ గారికి, జ్ఞానులకి, లోపల జ్ఞానానికి తాళం వేశారు. ఇంకా టేస్ట్ అంటే ఇది చెప్పలేదు మీకు, కానీ సిమియోను గారికి ఏం చేశారు? మరణపు రుచి తెలియకుండా దాడించేశారు. దేర్ ఇస్ నో టేస్ట్ ఆఫ్ దట్. రుచి అట్లా ఆ స్మెల్ అనేటటువంటిది యోసేపు గారికి అంటకుండా ఏం చేశారు చెప్పండి? లోపలే ఆ ఊపిరిని అలా సరిచేసేసి అంటే ఆత్మశ్వాసను ఇచ్చారు, అనుమానపు శ్వాసను తీసుకునేసి. అంటే ఇవన్నీ ఏమిటి? ఈ మానవ స్థితి అంతా కూడా ఈ మహిమైశ్వర్యం నిండికొని ఉండుంటే, ఆత్మమూలముగా కలిగిన మహిమైశ్వర్యం ఈ మంటి ఘటములో నిండి ఉంటే చెప్పండి ఇంకేం చెయ్యం మనం? లోకానికి కనబడాలని కోరుకోము, లోకం మనకి కనబడాలని ఆశించం. చాలా కష్టం కదా. ఎందుకు? లేచిన దగ్గర నుంచి నాష్టాకి వెళ్ళాలిగా, లోకంలోకి నాష్టాకి వెళ్ళాలా. నాష్టా అయిన తర్వాత అది కూడా కావాలిగా.
కాస్త వినోదం కూడా కావాలి కదా మరి లోకంలో. అయ్యా అందుకే కదా ఆ వినోదమైన ఆ లోకం మీద ఆధారపడేటటువంటి ఆహారమైన నాకు అవసరం లేకుండా ఉండటానికే ఈ మంటి ఘట్టంలో ఏం చేస్తున్నావు? ఆత్మమూలముగా కలిగినది పరిపూర్ణం చేస్తున్నావు అయ్యా. ఆత్మమూలంగా కలిగింది పరిపూర్ణమైతే చెప్పండి, నువ్వు ఎప్పుడైతే పంచాకాశానికి వస్తావో ఏమి నెరవేరుతుంది నాలో? ఆత్మమూలముగా కలిగినది. ఇప్పుడు మనం అందరం కూడా పెళ్లి కుమార్తె సంఘ గర్భంలో ఉన్నామమ్మా. ఈ పెళ్లి కుమార్తె సంఘ గర్భంలో ఉన్న మనమంతా కూడా మన యొక్క తరబీదిని పూర్తి చేసేసుకుంటే పెళ్లి కుమారుడు మధ్యాకాశానికి రాగానే ఏమైపోతాం? సంఘ గర్భములో నుండి మగ శిశువులాగా బయటకు వస్తాం. మగ శిశువులాగా బయటకు వస్తే ఇప్పటిదాకా మోత తీయలేదురా వీళ్ళు, మోత తీశారు ఇక మింగేద్దాం అనుకుంటాడు అపవాది. ఏం చేస్తారు పెళ్లి కుమారుడు? అలా తీసుకొని అదే ఏమిటి రాకడ. అదే జనకులు అన్నారు, ఆత్మీయ తండ్రి కూడా అన్నారు ఏమని? రేపు మధ్యాకాశంలోకి వెళ్ళేటప్పుడు మనం అందరం ఏం చేస్తామంటే ఏప్రిల్ ఫూల్ చేస్తాము అని అన్నారు. అపవాదిని ఏం చేస్తాం? ఎందుకో ఏప్రిల్ ఫూల్. వాడేమో మింగటానికి దొరికారు అయిపోయిందిరా, వాడేమో మింగట ఆమంటున్నాడు. మనం ఎక్కడ ఉన్నాం? వాడు ఆమనేసరికి మధ్యాకాశం. అయ్యా కనికరించండి. ఈ మహిమానుభవాలన్నీ సాధకం చేసుకోవడానికి నీ మహిమ కలిగిన నేత్రములలోని మేము ఏం చేయాలా? తేరి చూస్తూ ఉండాలి. కూర్చున్నా నుంచున్నా ఏ పని చేస్తున్నా అలా తేరి చూస్తూ ఉన్నప్పుడు ఈ మంటి ఘట్టంలో ఏమైపోతుంది చెప్పండి? ఆత్మమూలముగా కలిగినటువంటి మహిమైశ్వర్యం పరిపూర్ణం అవుతుంది. ఆత్మమూలముగా అంటే ఇవన్నీ కూడా బౌద్ధ కప్ప మాంసం లాంటి మాటలే మానవ జ్ఞానానికి, మానవ అంతరంగానికి. అయినా కూడా ఏం చేయాలా? ఈ బోధులు కప్పని ఏదో ఒక రీతిని చెప్పండి కళ్ళు మూసుకోవాలైనా కటుక్కుమని లేదా కసకమని ఏం చేయాలా? మింగేయాలి. అలా మింగేస్తే ఏం పోతుంది అంటే చిన్నప్పుడు ఇవన్నీ మాకు ఎక్సర్సైజులు. ఆకుకూర నచ్చదు, తినకపోతే నాయనూరుకోడు, అదేమో ఆ భయం, ఇదేమో ఈ భయం, లోపలేమో వద్దంటది, కూరగాయలు వెళ్ళవు, ఏదో రసమో పప్పు అన్నీ అవే వెళ్తాయి తప్ప ఏం చేయాలా? చిన్నపిల్లలు మందు మింగాల చేయాలి. మనం చేసే చిన్న చికెన్ లేదా చిన్న ఔషధం ఏంటి? చిన్నప్పుడు లేండి గిన్నెలో పోసేటప్పుడు ఇక్కడ పట్టుకుంటే చాలు మన మింగేస్తారు. అది అలాగే ఏం చెయ్యాలా? చిన్నప్పుడు గుడుకొని మింగ ఒక క్షణం అట పట్టుకుంటారు, అయిపోయింది. అట్లాగే మనం కూడా ఆ మహిమ బాలుని మహిమ కలిగిన నేత్రములలోని ఆత్మమూలముగా కలిగిన దానిని ఈ మంటి ఘటనలో ఏం చేయాలా? పరిపూర్ణం చేసుకోవాలి, నిండించుకోవాలి. ఎక్కడి వరకు? అంశుల వరకు. ఎంతవరకు? కన్య స్థితిలోనికి వచ్చేంత వరకు. అంటే వరుడడుగు అనుచున్నది, పాపహరుడు అనుచున్నది. వెళ్తావా? వెళ్తాను. ఎవరెడ్డి బ్యాటరీ అన్నారే అక్కడ వరకు నిండించుకోవాలా. ఓ 10 రోజులు ఉంటాను అని అనలేదన్నారు. జనకులు ఏమన్నారు? ఓ 10 రోజులు ఉంటాను అని అనలేదు. వెళ్తాను వెళ్తాను వెళ్తాను, రెడీ 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 రెడీ, అన్నిటికీ రెడీనే. ఎప్పుడు వస్తుంది అది ఆ రెడీనెస్? మహిమ బాలుని మహిమ గల నేత్రములలోని లేదా మహిమ నేత్రములలోని మహిమ దృష్టిలోని ఆత్మమూలముగా కలిగిన పరిపూర్ణత ఈ మంటి ఘటములో నిండుకొన్నప్పుడు, అంటే నిండుకోవడం అంటే నిండుగా ఉన్నప్పుడు అప్పుడు వస్తుంది. ఏమిటి? ఆ రెడీనెస్ అంతా. సరే మరి కన్య స్థితి వరకే మనకింత కష్టమైతే మనక కాపాడుట ద్వారా కట్టబడిందో, ఈ కట్టబడిన చరిత్ర అంతా ఎక్కడదని చెప్పుకున్నాం? ఎవరైనా పర్లేదు, ఎవరైనా కట్టబడిన చరిత్ర అంతా ఎక్కడదని చెప్పుకున్నాం? అది 7 ఏళ్ళ పెండ్లి విందులో. ఆ విందులో ఏమైపోతాం? అందరం నూతన యెరూషలేము కట్టబడతాం. నూతన యెరూషలేముగా కట్టబడతాం. ఇక అప్పుడు వస్తుందన్నమాట అసలు కళ. ఇక్కడేమో రూపము
ఎగిరి వెళ్ళినప్పుడు సౌందర్యము, అక్కడకు వెళ్ళినప్పుడు 7 ఏళ్ల పెళ్లి విందులో కళ 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 అనేటటువంటి వస్తుంది కదా. కావాలా కళ? కళ కావాలి అంటే చెప్పండి, ఇటు తిరిగి నింపయ్యా అని అటు తిరిగి ఏమనుకుంటున్నాం అనొద్దు. ఎక్కడ గుట్ట కింద పల్లిలోని పీకులాట్లు పెద్ద ఎంతో ఏమనొద్దు, ఏమనుకుంటున్నావు అని అనొద్దు. లేండి, ఉంటాయి, అవన్నీ ఉంటాయి, అవన్నీ కూడా ఉంటాయి. ఒకటే, సృష్టికర్తవు నీవు, దృష్టిలో నాకెప్పుడూ పుష్టియు దొరికింది లేవో యేసునాథా అని ఏం చేయాలి? ఎప్పుడు కూడా ఆ మహిమ కలిగిన నేత్రములలో ఉన్నటువంటి చెప్పండి ఆ మహిమ పుష్టినే అందుకుంటూ ఉండాల. అందుకుంటూ ఉన్నప్పుడు ఇంకేముంది చెప్పండి? ఇంకేమన్నా తరుగుదల ఉంటుందా? లోటు ఉంటుందా? ఎక్కడ? మంటిఘటములో ఉన్న మహిమైశ్వర్యం. ఏంటా మహిమైశ్వర్యం? ఆత్మమూలముగా కలిగిన మహిమైశ్వర్యం. సరే, ఇదంతా ఒక ధ్యానం, ఇదంతా కూడా ఒక ధ్యానం. మరి నిన్నటి దినం అయ్యా మీరు అన్నారు కదా, ఏమని అన్నారు? భూలోక దేవాలయంలోనికి ప్రవేశించిన పరలోక దేవాలయం అని అన్నారు కదా. మరి ఏంటి నాయనా? అయ్యా, ఈ పరలోక దేవాలయముగా ఉన్నటువంటి నీవు ఈ భూలోక దేవాలయంలోనికి ఎప్పుడు వచ్చే విధంగా వచ్చే నాకేమిస్తున్నావు అన్నప్పుడు చెప్పండి ఈ వివరం అంతా. దీన్ని ఒక్కొక్కటి కొంచెం సెగ్మెంట్గా చేసుకొని ఈ ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది, ఆ ఆత్మ మూలముగా కలిగిన దానిని అంత ధ్యానం చేయాలి ఒక రోజంతా. ఆత్మమూలముగా కనిన దానిని అంటే ఆత్మమూలముగా జన్మించినది అంతా కూడా ఇంకొక విభాగంగా చేసుకోవాలి. ఎందుకు? దాని అంతటికి ప్రభు ఇచ్చిన వివరణ ఉన్నది. గాలి ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి వెళ్ళునో నీ వెరుగవు, ఆత్మమూలముగా జన్మించిన ప్రతివాడును. వీటన్నిటిని ఆధారం చేసుకొని ఆ ఆత్మమూలముగా కనినటువంటి స్థితిని ధ్యానం చేసుకో. తర్వాత ఆత్మమూలముగా కట్టబడినటువంటి ఎలాగున్నాయ్యా? జనకులు అన్నారు, ఏమన్నారు? మా శరీరము, మా బలహీనత, మా పనులు, మా స్వజనులు సెలవీయవు అని అన్నారు. చెప్పి 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 ఈ మహిమైశ్వర్యాన్ని పరిపూర్ణం చేసుకోవటానికి ఒకటి శరీరం, 2 పనులు, శరీరంలో తర్వాత బలహీనతలు, 3 పనులు, 4 స్వజనులు. ఏంటి స్వజనులు అంటే? ఓ పక్కేమో కడుపు తీపి, ఇంకో ప్రక్కేమో బంధుప్రీతి. లోపల ఉండేదేమో కడుపు తీపి, బయటకు వచ్చేదేమో బంధుప్రీతి. తప్పదు కదా. పెళ్ళి అమ్మా వెళ్ళాలా? ఏ రోజు వచ్చింది? ఆదివారం వచ్చింది. ఏం చేయాలా? వెళ్ళాలా వెళ్ళకూడదా? పెళ్ళి ఆదివారం వస్తే ఎట్లాగయ్యా? ఏందయ్యా ఇవన్నీ? ఆదివారం ప్రతిరోజు వచ్చి 7 రోజులు అయితే వస్తుందయ్యా, పెళ్ళి మళ్ళీ 7 రోజులకు వస్తుందా? రాదు కదయ్యా. పోనీ అయ్యా అంటే పట్టుకోమాకయ్యా గట్టిగా. ఎందుకయ్యా అని అంటే, ప్రియమైన వాళ్ళారా, ఈరోజు మనం అట్లా ఈ మహిమైశ్వర్యంలో నుండి తేలిగ్గా వెళ్ళిపోతే చెప్పండి, గుట్ట కింద పల్లిలో ఉన్న పీకులాటలు పెద్ద ఆయనకి తేలిగ్గా దొరికిపోతాం. పీకులాటలు పెద్ద ఆయనకి దొరికితే పీకు తినకుండా ఊరుకుంటాడా? ఊరుకోడు. అక్కడ ఇక్కడ ఏదో ఒకటి ఈ సర్దుకోవటమే సరిపోద్ది. ఎవరికి? పీకులాటలు పెద్ద ఆయన చేతికి వెళ్తే సర్దుకోవడమే సరిపోద్ది. ఇక్కడ ఎక్కడంటే అక్కడ ఖాళీ లేకుండా ఏం చేస్తానే ఉంటాడు, ఏదో ఒక రకంగా పీకుతానే ఉంటాడు. అయ్యా నిజమయ్యా, ఎన్ని చేసినా ఒక్కసారి ఆ మహిమ బాలుడా నీ మహిమ నేత్రములలోని మహిమ గల దృష్టి మీదకు, మహిమాంతరంగం మీదకు నా మనోనేత్రముల్ని నిలిపినప్పుడు చెప్పండి అన్నీ కూడా సరైపోతాయ్యా అని ఏం చేయాలి?
కొన్ని ప్రేమ స్మరణతోనే పరిపూర్ణమవుతున్న పెండ్లి కుమార్తె గుంపులోనికి వచ్చేయాలి. ఇక మిగిలినవి ఎందుకులేండి, మరి ఇక్కడితో ముగించేస్తూ ఉన్నాను నేను. కాకపోతే ఆ ఆత్మ తండ్రి చేసిన కార్యములు ఊరికే కొన్ని రాసుకున్నాను. ఆత్మ తండ్రి అల్లాడుట వలన కలిగిన సృష్టి, వెలవెలలాడుట వలన కనిన సంఘము, తల్లడిల్లుటను బట్టి కట్టబడిన పెండ్లి కుమార్తె సంఘము. ఆత్మ మూలముగా కలిగినటువంటిది, ఆత్మ మూలముగా కనినటువంటిది, ఆత్మ మూలముగా కట్టబడినటువంటిది. కట్టబడిందేమో పెండ్లి కుమార్తె, కనినదేమో సంఘము, కలిగినదేమో సృష్టి. ఇవి కొంచెం అంటే మానవ జ్ఞానాన్ని, వాక్యాన్ని ఆధారం చేసుకొని ధ్యానించినటువంటి అంశాలు అన్నమాట. ఆది కాలంలో ఏం చేస్తూ ఉన్నారు? ఆత్మ తండ్రి అగాధ జలముల మీద అల్లాడుతున్నారు. అలా అల్లాటాన్ని బట్టి ఏం కలిగింది? ఆత్మ మూలముగా సృష్టి కలిగింది. అలాగే సంఘకాలములో, క్రొత్త నిబంధన కాలంలో ఆత్మ తండ్రి ఏం చేస్తూ ఉన్నారు? వెలవెల్లాడారు. వెలవెల్లాటాన్ని బట్టి కలిగిన దానిలో నుండి సంఘము కనబడినది. సంఘమే కనబడినది. కనబడిన సంఘములో నుండి తలడెలటాన్ని బట్టి పెండ్లి కుమార్తె సంఘమే కట్టబడింది. ఇది ఆత్మమూలముగా కలిగిన నీ ప్రసవవేదన ప్రస్థానం. ఆత్మమూలముగా కలిగిన నీ ప్రసవవేదన ప్రస్థానం. తరువాత ఆత్మమూలముగా కలిగిన విశ్వాసము, అనగా మనలో ఉన్నవాని మూలముగా కలిగినది విశ్వాసము, మనతో ఉన్నవాని ద్వారా కలిగినది వాక్యము, మన కొరకు ఉన్నవాని ద్వారా కట్టబడినది జీవవాక్యము. మనలో ఉన్నవాని మూలముగా కలిగినది మనతో అదేమిటి? అది విశ్వాసం. మనతో ఉన్నవాని ద్వారా కలిగినది వాక్యము, మన కొరకు ఉన్నవాని ద్వారా కట్టబడినది చెప్పండి నిత్య జీవవాక్యము. అయ్యా నిజమయ్యా, మనలో ఉన్నవానిగా, మాలో ఉన్నవానిగా నువ్వు ఉన్నావు కాబట్టి మాకేం కలిగింది? విశ్వాసం కలిగింది. లేకపోతే విశ్వాసం లేదు. విశ్వాసమే లేదు నాయన, నీ మీద నమ్మికే లేదు. నువ్వు మాతో ఉన్నవానిగా నీవు ఉన్నావు కాబట్టి చెప్పండి మేమే కనబడ్డాం, జన్మించాం. దేని ద్వారా? నీ వాక్యము ద్వారా జన్మించాం. అందుకే పౌలు గారు అన్నారు అన్నమాట. చూడండి ఏ పత్రికలో అన్నారు? తిమోతికి రాసినటువంటి పత్రికలో అన్నారు అన్నమాట. నేను వాక్యము ద్వారా మిమ్ములను, సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని అని అన్నారు. అయ్యా ఎవరైనా సహాయం చేయవచ్చు నాకు? సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని. తిమోతికి రాసిన పత్రిక కాదులేండి. కాబట్టి మనతో ఉన్నవాని ద్వారా మనలను కనినదేమిటి? ఆయన వాక్యం. ఆయన వాక్యం. మన కొరకు ఉన్నవాని ద్వారా మనలను కట్టబడిన స్థితిలోనికి తీసుకొని వచ్చినదేమిటి? జీవవాక్యము. ఏమిటి చెప్పండి? జీవవాక్యం. సరే, ఇంక ఇవి కొన్ని ఆలోచనలు కనుక ప్రియమైన వారులారా, మీరే వీటిని ధ్యానం చేసుకోండి. వీటిని మీరు ధ్యానం చేసుకోండి. ఆత్మమూలముగా కలిగిన గర్భఫలమేమో కుమారుడు, ఆత్మమూలముగా కలిగిన గర్భఫలము కుమారుడు, ఆత్మమూలముగా కలిగిన కుమారుడు దేవుని కుమారుడు, ఆత్మమూలముగా కట్టబడిన పెండ్లి కుమారుడు. కుమారుడు దేవుని కుమారుడు, పెండ్లి కుమారుడు. అంతే. దేన్ని బట్టి? ఆత్మమూలముగా కలిగిన స్థితిని బట్టి కుమారుడు, గర్భఫలమును బట్టి కుమారుడు, ఆత్మమూలముగా కలిగిన స్థితిని బట్టి దేవుని కుమారుడు, ఆత్మమూలముగా కట్టబడిన స్థితిని బట్టి. ఇవి కొన్ని మానవ జ్ఞానాన్ని బట్టి చేసిన ధ్యానాలు ప్రియమైన వార్తరా.
ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మహిమ బాలుని యొక్క మహిమ నేత్రములలోని మహిమ కలిగిన దృష్టి. మేము మాత్రమే చూద్దాం. అలా చూస్తూ ఉన్నప్పుడు జనకుని మాట నెరవేరుతుంది. ఏంటి ఆ మాట అంటే, ఆయనను చూచినా అంత సరైపోయింది. ఒకసారి సరైపోయిన తర్వాత ఏం చేసుకోవాలి చెప్పండి? మానవ స్థితిని అంతా మరుగు చేసేయని చెప్పుకోవాలి. సరైపోయిన తర్వాత అంతా సరైపోయింది. సరైపోయిన తర్వాత ఏం చేయాలా? ఏమ్మా అన్ని వండి మూత పెడతామా, మూత తీసేస్తామా? ఏమ్మా మూత పెడతాం, మూత తీసేస్తాం. మూత తీసేస్తే ఈగలు వాళ్తాయి. జనకులు అన్నారు, తలుపు తీస్తేనేమో కుక్కలు వచ్చును, కొండలు గుటకరించును అన్నారు. తలుపు తీస్తేనేమో కుక్కలు వచ్చి కొండలు గుటకరిస్తాయి. ఏమి మూత తీస్తేనేమో ఈగలు వచ్చి పాడు చేస్తాయి. అంతా సరైపోయిన తర్వాత ఏం చెయ్యాలా? అంతే, మూత పెట్టుకోవాలా. మూత పెట్టుకోకపోతేనా మరి చెడ్డవైనా అంత సరైపోయిన తర్వాత తలుపు వేసుకోకపోతే, మూత పెట్టుకోకపోతే, బయట తలిపేయి, లోపల మూత పెట్టుకో. అలా చేయకపోతేనో మరి చెడ్డవైన 7 వస్తాయి. ఏం చేయడానికి? ఆ మనుషుని కడబడి స్థితి, మొదటి స్థితి కంటే మరి చెడ్డదగను. జాగ్రత్త. ఎవ్వరూ దేవుని వాక్యానికి అతీతులు కాదు. ఏమనుకుంటున్నావు నేను అనొద్దు. ఎక్కడ? దేవుని వాక్యం ఎదుట, వాక్య సత్యము ఎదుట అందరం కూడా ఏం చేయాల్సిన వారమే. అయ్యా ఒకసారి నువ్వు క్లోజ్ అంతా సరి చేసిన తర్వాత ఇంకేం చేసేసాయి? సీల్ చేసాయి. సరి చేసిన తర్వాత సీల్ చేసాయి. అందుకే ఏమన్నారు ఎఫెసీయులు 4:31, అయ్యా విమోచన దినము వరకు మీరు ముద్రించబడి, యు ఆర్ సీల్డ్ ఫర్ ర్యాప్చర్. ఆ ర్యాప్చర్ రోజే నేను ఏం చేస్తాను? సీల్ ఓపెన్ చేస్తాను. అప్పుడు కనబడిన స్థితిలో అంతే. అన్నామా, ఫినిష్ అయిపోయింది, అంతే. యా తీసుకెళ్ళయ్యా అక్కడ దాకా. ఏం చేయనీయొద్దు? శాంపిల్ డబ్బాతో ఆర్పాటం చేయనీయొద్దు. నన్ను ఏం చేయనీయొద్దు? శాంపిల్ డబ్బాతో ఆర్పాటం చేయనీయొద్దు. ఏమనుకుంటున్నావు నన్ను అని? వద్దు. శాంపిల్ డబ్బా ఎంతమందికి? ఒకరికిద్దరికి ఉపయోగపడుద్ది. వా ఎంత ఉంది లోపల అని, ఎంత చక్కగా ఉంది అనిపించవచ్చు, అబ్బురు పరచవచ్చు. కానీ ఎవరిని కాదు? ఆగమన పెళ్లి కుమారుని కాదు, అబ్బురు పరచలేదు. అర్థమవుతుందా ఆయన? అర్థమవుతుందా? ఏం కావాలా చెప్పండి? అంతా సరైపోయిన తర్వాత ఆత్మతండ్రి చేత సీల్ చేయబడిన స్థితి కావాలి. ఇప్పుడు ఒక టిన్ను టెస్టెడ్ అంత కంప్లీట్ అయిపోయిన తర్వాత దానికి వేసేసి ఏం చేస్తారు? టెస్టెడ్ ఓకే సీల్ వేస్తారు కదా. దాన్ని కంప్లీట్గా క్లోజ్ చేసి అదేమిటికా ఇట్ ఈస్ రెడీ ఫర్ మార్కెటింగ్ అనమాట. అప్పుడు దాని అర్థం ఏమిటి? ఆ సీల్ వేసేసిన తర్వాత లోపల ఉన్నది సంపూర్ణమైనది, లోపల ఉన్నది తాజాది అని అర్థం అనమాట. అది ఇంపార్టెంట్. ఆ సీల్ వేసుకోవాలి. దేనికి చెప్పట్లేదు వెనకాల వారు. ఈ మంటి ఘటములోని మహిమైశ్వర్యాన్ని, ఈ మంటి ఘటములోని మహిమైశ్వర్యాన్ని. అదే ఏమిటి? అంతా సరే, అంతా సరి చేసేసేవయ్యా, అంతా సరి చేసేసేవి, ఇంకా చాలయ్యా అని చెప్పి దావీదు గారికి లాగా ఏమనాలా? నేను నా ప్రాణమును సముదాయించుకున్నాను, నేను నా ప్రాణమును అంతే. ఆత్మ ప్రాణం, శరీర ప్రాణం. సముదాయించాల్సిందేన్ని? కనబడేదాన్ని. నెమ్మడపరుచుకోవాల్సిందేన్ని? లోపల ప్రాణాన్ని. బయట ప్రాణాన్ని ఏమో సముదాయించుకోవాలి. 2 రోజులు వస్తున్నాడయ్యా, ఒక్కరోజు వచ్చుకో, అదిగో ఆయన వస్తున్నాడయ్యా, 2 రోజులు వచ్చుకో శరీరమా అని ఏం చేయాలి? ఈ శరీరాన్ని, ఈ బయట ప్రాణం ఇది, లోపల ప్రాణాన్ని ఇంకొంచెం అలా ఓర్చుకో. నెమ్మడకుండా తొడికిసలాడమాక. ఎవరన్నా నువ్వు కదిలావో, అలదడి వచ్చిందో ఏం పోతుంది? అలదడి వచ్చిందంటే చెప్పండి అసలైనటువంటి స్థితి పోతుంది, అసలైన స్థితి పోతుంది. నిమ్మడంగుండు,
నా ప్రాణం దేవుని నమ్ముకొని మౌనంగా ఉన్నది. ఇదేమిటి? లోపల ప్రాణాన్ని నెమ్మడపరచుకో. ఫోన్లేయ్యా అంటే ఈ పాఠాలన్నీ కూడా మంటిఘటంలో మహిమైశ్వర్యాన్ని నిలిపి ఉంచుతాయి. ఎందుకులే అని వీటన్నిటినీ మీరు అంటే ఈ ఏమంటారంటే ఈ ఎడిషనల్ అంటే అదనపు జాగ్రత్తల్ని మనం తీసుకోకపోతే చెప్పండి ఏం చేయలేము. ఉన్నదాన్ని సద్వినియోగం చేసుకోలేము. అంటే ఈ మంటిఘటంలో మహిమైశ్వర్యాన్ని కాపాడుకోలేము. పిశాచి ఏదో ఒక విధంగా ఏం చేస్తాడు? తనటానికి, తొయ్యడానికి, కొంచెం వెలితిపరచడానికి, కొంచెం తీస్తే చాలు సందు చేసుకోవటానికి పిశాచే ప్రయత్నిస్తాడు. కాబట్టి చాలా ముఖ్యం బహిరంగమైన జీవితాన్ని ఎప్పుడు ఏం చేయాలా? సంపాదించుకోవాలి. ఓన్లే ఇక్కడే కదా కష్టమైన నష్టమైన ఏమైంది? ఆయన నీకెన్ని సిద్ధం చేశాడో చూడు అని ఏం చేయాలి? దీన్ని సంపాదించుకోవాలి. లోపల అంతరంగ జీవితాన్ని, లోపల ప్రాణాన్ని ఏం చేయాలా? నిమ్మడం ముందు నువ్వు నిమ్మడంగా లేకపోతే అంత కథ కంచిగా మనం ఇంటికి ఇంతకాలం జరిగిందంతా వద్దు, ఉపయోగం ఉండదు. కాబట్టి లోపల నా ప్రాణమా దేవుని నమ్ముకొని నిమ్మడంగా ఉండు. నువ్వు తొందరపడమాక. నువ్వు తొందరపడితే ఇంకేం ఉండదు అని చెప్పుకొని నెమ్మదిగా ఏం చెయ్యాలా? ఆ మహిమ కలిగిన దృష్టి మీదే మనసును, ఆత్మను అంతా నిలిపి ఉంచాలా. ఇంకంతే కదా. ఇంకల్లా నిలిపి ఉంచినప్పుడు ఇంకేమీ ఉండదు అన్నమాట. ఆయన కనుదృష్టిని దాటి ఏదైనా రాగలదా మన మీదకి? ఆయన మహిమ పర్యవేక్షణను దాటి మన పరిధిలోనికి ఏదైనా రాగలదా? రాదు, రాలేదు, చాలదు. అదే పెండ్లి కుమార్తె యొక్క పారమార్థికమైన స్థితి. సరే, అటువంటి మహామహిమ దళితను మహిమబాలుడు ఈ మహిమ ప్రస్థానంలోని 5వ వార్షికోత్సవంలోని తొలి సర్వారాధనలోనికి వచ్చిన మనకెల్లరకు అటువంటి పారమార్థికమైనటువంటి మహిమానుభవమును, మంటిఘటములో మహిమైశ్వర్యమును పరిపూర్ణము చేసుకునేటువంటి మహిమ గల వధువు యొక్క మహిమ రూపమును, మహిమ సౌందర్యమును, మహిమ కళను మనకు అనుగ్రహించి మహిమ పొందును కాక. కుమారుడా, ప్రాణప్రియుడా, వందనములు అయ్యా. మంటి జీవులముగానే మానవ జ్ఞానముతోనే ఈ మహిమ సంగతులన్నీ ధ్యానించుకొని ఉండగా ఈ మంటికి నీవు ఇచ్చిన ఈ గొప్ప మహిమ కనికరములను బట్టి నీకు వందనములు నాయన. కనికరించి ఈ కనికరములు అయ్యా ఏవైతే మమ్ములను కృతార్థులనుగా చేయటం, ఏవైతే మమ్ములను అయ్యా కరుణ స్థితిలోనికి రావటానికి ఏ కనికరములైతే తండ్రి మాకు తోడ్పాటుగా ఉన్నాయో, నిత్య జీవార్థముగా నియమించబడినవో ఆ కనికరములను సద్వినియోగం చేస్తుంది అయ్యా. ప్రతి పాఠమును మా అంతరంగ అనుభవముగా మార్చుకొని, ప్రతి సత్యమును అనుభవ జ్ఞానముగా మార్చుకొని అయ్యా, ప్రతి అక్షరములోని రూపమును మేము పరిపూర్ణముగా ధరించుకొని మహిమ మేఘమెక్కగలిగిన భాగ్యము దయచేయము. అర్థం కాని వారిని కూడా అర్థమగునట్లుగా, గ్రహించలేని వారిని కూడా గ్రహించుకున్నట్లుగా, ఇష్టము లేని వారికి కూడా ఇష్టము పుట్టించున్నట్లుగా ఈ మహిమ కలిగిన దృష్టి చేత మానవ స్థితిని అంతటిని సరిచేయుమని మహిమ బాలుడైన క్రీస్తు నామమున సాగిలపడి స్తుతించి సమర్పించున్నాం తండ్రి.